హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనకి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందండి. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మనకి అర్థమెటిక్ రీజనింగ్ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి విత్ ఆన్సర్ కి. ఓకే అండి, క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ చూడండి, ఇది సెట్ బి ఉంది. 31st క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. సెట్ బి 31st క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, జాగ్రత్త చూడండి. మనకి సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చాయండి. హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అన్నాడు. యూనిక్ 2 ఈక్వేషన్స్ ఇచ్చి యూనిక్ సొల్యూషన్ ఇచ్చాయంటే వాటి యొక్క ఎక్స్ వై యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో అనేది సేమ్ ఉండాలండి. జాగ్రత్త చూడండి. a1/a2 ఈక్వల్ టు b1/b2 అంటే ఏంటండి, a1 అనేది ఫస్ట్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ కోఎఫిషియెంట్ అనేది, b1 అనేది ఫస్ట్ ఈక్వేషన్ యొక్క వై కోఎఫిషియెంట్ అండి, a2 అనేది సెకండ్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ కోఎఫిషియెంట్ అండి, b2 అనేది సెకండ్ ఈక్వేషన్ యొక్క వై కోఎఫిషియెంట్. ఆ రెండింటి యొక్క రేషియో అనేది సేమ్ ఉండాలండి. జాగ్రత్త చూడండి. క్వశ్చన్ చూస్తే a1 వాల్యూ 2 ఉందండి, a2 వాల్యూ 3 ఉంది, ఈక్వల్ టు -k ఉందండి, b1 -k ఉందండి, b2 వచ్చేసి 2 ఉంది. జాగ్రత్త చూడండి. సో k ఈక్వల్ టు ఎంత అవుతుందండి, k ఈక్వల్ టు -4/3 అవుతుంది. k ఈక్వల్ టు -4/3 అవుతుంది. ఆన్సర్ ఈస్ k ఈక్వల్ టు -4/3. అది మన k ఈక్వల్ టు -4/3 అయితే మనకు వచ్చేసి యూనిక్ సొల్యూషన్ ఉంటుందండి. యూనిక్ సొల్యూషన్ అవ్వడానికి మనకున్న రూల్ ఏంటంటే a1/8 ఈక్వల్ టు b1/b2 అవ్వాలండి. సో k ఈక్వల్ టు -4/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 అండి, k ఈక్వల్ టు -4/3. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ 32nd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. 30 యాపిల్స్ అండ్ 23 గోవాస్ టుగెదర్ కాస్ట్ 392. జాగ్రత్త చూడండి. 30 యాపిల్స్ ఇచ్చారండి ప్లస్ 23 గోవాస్ అంటే జాంకాయలు అండి, కాస్ట్ 392. అయితే 7 గోవాస్ ఇచ్చారండి, 15 యాపిల్స్ ఇచ్చారు. వాటి యొక్క కాస్ట్ వచ్చేసి ఎంత అవుతుందని చెప్పారండి. వాటి యొక్క కాస్ట్ వచ్చి 178 అని చెప్పారు, 178 అన్నారు. జాగ్రత్త చూడండి. అయితే మనకి కాస్ట్ ఆఫ్ ఈచ్ యాపిల్ అడిగారు, ఒక్కొక్క యాపిల్ ఒక్కొక్క కాస్ట్ అడిగారు. జాగ్రత్త గమనించండి. ఈ సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తే ఇంటూ 2 చేయండి. 30 యాపిల్స్ ప్లస్ 14 గోవాస్ ఈక్వల్ టు 7 1 2 340 ప్లస్ 16 356 వస్తుందండి. సబ్ట్రాక్షన్ చేస్తే 30 యాపిల్స్ క్యాన్సిల్ అవుతాయండి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు. జాగ్రత్త చూడండి. ఒక్కొక్క గోవా కాస్ట్ వచ్చేసి 4 రూపీస్ అవుతుందండి. ఒక్కొక్క గోవా కాస్ట్ వచ్చి 4 రూపీస్ అవుతుంది. 4 రూపీస్ అయితే జాగ్రత్త చూడండి. అయితే మనకి యాపిల్ కాస్ట్ కనుక్కోమనండి, డైరెక్ట్ సెకండ్ ఈక్వేషన్ పెట్టి మన ఆన్సర్ కనుక్కోవచ్చు. జాగ్రత్త చూడండి. 15 యాపిల్స్ ప్లస్ ఒక్కొక్క గోవా వచ్చి 4 రూపీస్ అండి. 7 గోవాస్ ఉన్నాయి. 7 4 జార్ ఎంత అండి, 28 ఈక్వల్ టు 178 అండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుందండి, 150 అవుతుంది. అయితే 15 యాపిల్స్ ఈక్వల్ టు 150 అయితే ఒక్కొక్క యాపిల్ కాస్ట్ వచ్చి 10 రూపీస్ పడుతుంది. ఒక్కొక్క యాపిల్ కాస్ట్ వచ్చి 10 రూపాయలు పడుతుంది. జాగ్రత్త చూడండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్త చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సింప్లిఫికేషన్ మీద ఇచ్చాడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సింప్లిఫికేషన్ మీద ఇచ్చాడు, జాగ్రత్త గమనించండి. సింప్లిఫికేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకు రూల్ ఫాలో అవుతామండి, బోర్డ్ మాస్ అనే రూల్ ఫాలో అవుతాం. కానీ ఇక్కడ మనకి వెర్కులం ఉందండి. వెర్కులం ఉన్నప్పుడు మనం ఫస్ట్ వెర్కులం ఉన్న దాని కింద దాన్ని ఈక్వేషన్ కింద సాల్వ్ చేయాలి. 33rd క్వశ్చన్ మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం, జాగ్రత్త చూడండి. 19 ఆఫ్ 21 ప్లస్ 27 మైనస్ 36 డివైడెడ్ బై 3 ఇంటూ 6 ప్లస్ వర్కిలం ఉంది కానీ వర్కిలం కింద 4/2 ఉంది అంటే ఇంటూ 2 చేస్తాం. బోర్డ్ మాస్ రూల్ ఫాలో చేసినప్పుడు ఇనిషియల్ మనం డివైడెడ్ బై ప్రైవేట్ చేస్తామండి. అయితే 19 ఆఫ్ 21 ప్లస్ 27 డివైడ్ బై అంటే 12 అవుతుందండి, ఇంటూ 6 ప్లస్ 2. జాగ్రత్త చూడండి. ఆఫ్ అంటే ఫస్ట్ మనం బోర్డ్ మాస్ లో ఉంది కాబట్టి ఆఫ్ కి ప్రయారిటీ ఇస్తామండి. చూడండి. 19 ఇంటూ 21 ఎంత, జాగ్రత్త చూడండి. 19 20 జార్ ఎంత అండి, 380 ప్లస్ 19 399 ప్లస్ 27 మైనస్ ఎంత అండి, 72 ప్లస్ 2 జాగ్రత్త చూడండి. 72 ప్లస్ 2 0 మైనస్ 7 ఎంత అండి, 6 అవుతుంది. ఆప్షన్ లో దేనికైతే 6 ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లో 6 ఉండి 2 వాల్యూస్ ఉన్నాయి. జాగ్రత్త చూడండి. 399 నుంచి మైనస్ చేస్తున్నాం కాబట్టి 400 రాదండి, 356 అనేది కరెక్ట్ ఆన్సర్. 356 కరెక్ట్ ఆన్సర్. సాల్వ్ చేద్దండి. సాల్వ్ చేస్తే టైం పడుతుంది, జాగ్రత్త చూసేసుకోండి. తర్వాత మనం 34th ఆన్సర్ చూద్దామండి. 34 క్వశ్చన్ చదవండి.
ద సమ్ ఆఫ్ ఆల్ 2 digit న్యాచురల్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 అన్నాడు. అంటే 2 digit న్యాచురల్ నంబర్స్ చూసుకోండి, డివిజిబుల్ బై 3 వాటి యొక్క సమ్మేషన్ అడిగాడండి. వాటి యొక్క సమ్మేషన్ అడిగాడు. 34th క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నామండి. జాగ్రత్త చూడండి, 2 digit తో స్టార్ట్ అవుతూ 3 మల్టిపుల్స్ ఓన్లీ 2 digit నంబర్ అండి, వాటి యొక్క సమ్మేషన్ అడిగాడు. అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి, 12 నుంచి స్టార్ట్ చేస్తాం. 12 కన్నా తక్కువ 3 యొక్క మల్టిపుల్స్ అంటే 9 నుంచి స్టార్ట్ అవుతుంది. 9 అనేది 2 digit నంబర్ కాదు. సో మనం 12 నుంచి ఎక్కడ దాకా రాస్తామండి, 12 నుంచి 100. 2 digit నంబర్ కాబట్టి 100 కాదండి. 100 లోపు 3 తో మల్టిప్లై 99 దాకా వస్తుందండి. జాగ్రత్త చూడండి, ఇది ఎక్కడి నుంచి ఉందండి, 3 4 జార్ నుంచి 33 జార్ ఉందండి. అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, మొత్తం 30 డిజిట్స్ ఉన్నాయండి. మొత్తం 30 డిజిట్స్ ఉన్నాయి. అయితే సమ్ అడిగాయండి. సమ్ ఎలా చేస్తామండి, సమ్ ఈక్వల్ టు n/2 నంబర్ ఆఫ్ డిజిట్స్ బై 2. ఇక్కడ మొత్తం నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత అండి, నంబర్ ఆఫ్ డిజిట్స్ 30 ఉన్నాయి. 30లో నుంచి 4 తీస్తే ఎంత అండి, 29 అండి. 12 ని కూడా కలుపుకోవాలి కాబట్టి మొత్తం 30 డిజిట్స్ ఉన్నాయండి. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, 2a ప్లస్ n-1 ఇంటూ d, n ఈక్వల్ టు 30 అండి. 30/2 ఇంటూ 2a, a వాల్యూ 12 అండి, 2a అంటే 24 ప్లస్ n-1 అంటే n 30 అండి, 30-1 అంటే 29. కామన్ డిఫరెన్స్ d ఎంత అండి, ప్రతి 15 అంటే 15 అండి. అంటే కామన్ డిఫరెన్స్ వచ్చి 3 వస్తుంది. ప్రతి కన్సిక్యూటివ్ నంబర్స్ కి కామన్ డిఫరెన్స్ 3 వస్తుందండి. సో ఇంటూ 3 చేస్తాం. జాగ్రత్త చూడండి, 15 తో మల్టిప్లై అయిందండి, డివైడ్ అయింది. 15 ఇంటూ 24 ప్లస్ ఎంత అండి, 27 6 87 అండి. జాగ్రత్త చూడండి, 5 4 0 0 5 ఎంత అండి, 5 తో ఏది వస్తుందో అదే మన ఆన్సర్ అండి. కాబట్టి ఇక్కడ 5 తో వచ్చే 2 ఆప్షన్స్ ఉన్నాయి. జాగ్రత్త చూడండి, 5 తో వచ్చే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం సాల్వ్ చేయడం బెటర్ అండి. 15 ఇంటూ చూడండి 80 24 104 104 ప్లస్ 7 111 104 ప్లస్ 7 111. జాగ్రత్త చూడండి, 111 తో మనం మల్టిప్లికేషన్ ఎలా నేర్చుకున్నామండి. జాగ్రత్త చూడండి, ఆన్సర్ వచ్చేసి 1665 వస్తుందండి. 555 తో 15 మల్టిప్లై చేస్తే 1665 వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 34 కి ఆప్షన్ 1 అండి. సెట్ వచ్చేసి బి సెట్ చూస్తున్నామండి. జాగ్రత్త చూడండి, 35th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 35th క్వశ్చన్ జాగ్రత్త గమనించండి. మనకి సిరీస్ ఇచ్చాయండి, 1/7 1/11 1/15 అలా. అయితే 9th టర్మ్ ఇంకా 12th టర్మ్ యొక్క సమ్మేషన్ ఎంత, 9th టర్మ్ అండ్ 12th టర్మ్ యొక్క సమ్మేషన్ ఎంత అని అడిగండి. మనం ఇప్పుడు ఏ సమ్ చేస్తున్నామండి, జాగ్రత్త చూడండి, 35th సమ్ చేస్తున్నాం. ఈ ఆన్సర్ వచ్చేసి 1 అండి, ఇది వచ్చేసి 2 అండి. జాగ్రత్త గమనించుకోండి, మీరు వీడియో పాజ్ చేసిన సరే ఆన్సర్ చూసుకోవచ్చు. 35th క్వశ్చన్ జాగ్రత్త చూడండి, సమ్ ఆఫ్ ది 9th టర్మ్ అండ్ 12th టర్మ్ ఇన్ ద సిరీస్ 1/7 1/11 1/15 అండ్ సో ఆన్. జాగ్రత్త చూడండి, 1/7 1/11 1/15. జాగ్రత్త చూడండి, 1/7 1/11 1/15. అంటే చూడండి, కింద డినామినేటర్ లో 4 గ్యాప్ తో ఉన్నాయి. కింద డినామినేటర్ లో 4 గ్యాప్ తో ఉన్నాయండి. జాగ్రత్త గమనించి మనం దీనికి సింపుల్ గా రాస్తాము, 7 ప్లస్ n-1 ఇంటూ 4 n-1 ఇంటూ 4. అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అనుకోండి n ఈక్వల్ టు 1 రాస్తాం, 1/7 అవుతుంది. సెకండ్ టర్మ్ అనుకోండి n ఈక్వల్ టు 2 రాస్తాం, 7 ప్లస్ 4 ఈక్వల్ టు 11 అవుతుంది. థర్డ్ టర్మ్ అనుకోండి 15 ఎలా వస్తుందంటే 3 పెట్టామనుకోండి, జాగ్రత్త చూడండి, 3 పెట్టామనుకోండి 3 - 1 2 2 ఇంటూ 4 8 8 ప్లస్ 7 15. ఓకే అండి, ఇలా రాసుకోవడం తెలియాలండి. ఇలా రాసుకుంటే మీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. తర్వాత చూడండి, 9th టర్మ్ 12th టర్మ్ యొక్క సమ్మేషన్ అడిగాడు. 9th టర్మ్ కావాలంటే n ప్లేస్ లో 9 పెడతామండి. 9 - 1 8 8 4 32 32 ప్లస్ 7 39 ప్లస్ 12th టర్మ్ 12 - 1 11 11 4 44 44 ప్లస్ 7 51 1/51. జాగ్రత్త చూడండి, 1/51 1/39 ఏదైనా మనం ఏదైనా కామన్ ఉందండి. జాగ్రత్త చూడండి, లేకపోతే మనం 39 × 51 డైరెక్ట్ రాసి పైకి వచ్చేసి 0 10 ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుందండి. యాడ్ చేస్తే 90 అవుతుంది. జాగ్రత్త చూడండి, 3 30s 3 13s 3 17s 3 10s అంటే ఎంత వస్తుందండి, 13 ఇంకా 10 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండి. 13 17 10 తో ఏమి డివైడ్ అవ్వవు. 10 డివైడెడ్ బై 13 × 17 అంటే యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుందండి. యూనిట్స్ ప్లేస్ లో 1 వచ్చి న్యూమరేటర్ 10 నుండి ఒకే ఒక ఆప్షన్ ఉందండి, అది ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
10/221. 10/221 is the correct answer. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 36th క్వశ్చన్ చూడండి. 36th చూడండి, ఇఫ్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. ఒక కార్డ్ అనేది ర్యాండమ్ గా పిక్ చేసామండి. 52 ప్లేయింగ్ కార్డ్స్ లో నుంచి ఒక కార్డ్ అని ర్యాండమ్ గా పిక్ చేసాం. అయితే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ హ్యావింగ్ ఏ ప్రైమ్ నెంబర్. జాగ్రత్తగా గమనించండి, మనకి 52 కార్డ్స్ లో మొత్తం 4 సెట్స్ ఉంటాయండి. 4 సెట్స్ లో 13, 13, 13, 13 అట్లా ఒక్కొక్క సెట్ లో 13 కింద 4 సెట్స్ ఉంటాయండి. మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క సెట్ లో మనకి కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెట్ లో సపోజ్ 2, 3, 5, 7, 11 అనే కార్డ్ నెంబర్ ఉండదండి. సో మనకి 4 నెంబర్స్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క సెట్ లో 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. మన దగ్గర మొత్తం 4 సెట్స్ ఉన్నాయి. అయితే 4 4 ఎంత అండి, మొత్తం 16 నెంబర్స్ ఉంటాయండి. అలాంటి ప్రైమ్ నెంబర్స్ ఒక్కొక్క సెట్ కి 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. మన దగ్గర 4 సెట్స్ ఉన్నాయి. సో 4 4 మొత్తం 16 నెంబర్స్ ఉంటాయండి. మొత్తం ప్యాక్ ఆఫ్ కార్డ్స్ వచ్చి 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్, 52 కార్డ్స్. జాగ్రత్త చూడండి, డివైడ్ చేస్తే ఎట్లా డివైడ్ చేస్తాం జాగ్రత్త చూడండి. 4 4 4, 14 4, 13 సారీ 13 4 52 అండి. 4/13, 4/13 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 36 కి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. 37th క్వశ్చన్ చూద్దామండి. 37th క్వశ్చన్ చదవండి. సెట్ బి అండి. 37th క్వశ్చన్ అండి. 37th క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 dice ఆర్ థ్రోన్ simultaneously the probability of getting distinct numbers on them. డిస్టింక్ట్ నంబర్స్ అంటే 2 డైస్ మీద ఒకే నంబర్ పడకూడదండి. డిస్టింక్ట్ నంబర్స్ అంటే 2 డైస్ మీద ఒకే నంబర్ పడకూడదు. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డిస్టింక్ట్ నంబర్స్ అంటే 2 డైస్ మీద ఒకే నంబర్ పడకూడదు. ఒకే నంబర్ పడకూడదు అంటే మనకి అట్లాంటి నంబర్లు ఎన్నున్నాయండి, 1 నుంచి 6 దాకా ఉన్నాయి. అంటే మనకి అలాంటి మొత్తం 6 పేర్స్ ఉన్నాయండి. అలాంటి మొత్తం 6 పేర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని పేర్స్ వస్తాయండి, 6 స్క్వేర్ పేర్స్ వస్తాయి. మొత్తం 36. ఎందుకంటే 2 క్యూబ్స్ వేసారండి. ఒక్కొక్క క్యూబ్ కి 6 పేర్స్లు ఉంటాయి. మొత్తం 2 క్యూబ్లు వేసాడు కాబట్టి 6 స్క్వేర్ మొత్తం 36 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ 36 పాసిబిలిటీస్ లో మనకి సైమల్టేనియస్ గా ఒకే డిస్టింక్ట్ నంబర్స్ రావాలంటే సేమ్ నంబర్స్ ఉన్నాయి, పాసిబిలిటీస్ 6 ఉన్నాయండి. అంటే 1 1 అని, 2 2 అని, అలా 2 2 అని, అలా 6 6 దాకా మనకి 6 పాసిబిలిటీస్ ఉన్నాయండి. అలా సేమ్ నంబర్స్ రాకుండా డిస్టింక్ట్ నంబర్స్ అని అడిగారు కాబట్టి 36 - 6 డివైడెడ్ బై 36 చేయాలి. ఇది మన డిస్టింక్ట్ నంబర్స్ వచ్చే 2 డైస్ ఒకేసారి వేసి ఆ 2 డైస్ మీద వేరే వేరే నంబర్లు వచ్చే ప్రాబబిలిటీ అంటే 30/36. 30/36 అంటే ఎంతండి, 5/6. 5/6 ఏ ఆప్షన్ ఉందండి, 5/6 ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 5/6. తర్వాత 38th క్వశ్చన్ చూడండి. 38 ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ. 3 కాయిన్లు ఒకేసారి టాస్ చేశారండి. 3 కాయిన్లు ఒకేసారి టాస్ చేస్తే ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 2 tails. మనం ఇది క్లాస్ చెప్పుకున్నామండి. అట్లీస్ట్ 2 అంటే కనీసం 2 గానీ 2 కన్నా ఎక్కువ గానీ. 2 కన్నా ఎక్కువ అంటే మొత్తం టైల్స్ అయ్యే ప్రాబిలిటీ అండి. కనీసం 2 అంటే మినిమం 2. అయితే ఇప్పుడు ఈ మినిమం 2 వచ్చే ప్రాబిలిటీ ఏంటండి, జాగ్రత్త చూడండి. మినిమం 2 అంటే మొత్తం ఇక్కడ 3 ఉన్నాయండి. 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై టీ 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో 3 వేస్ లో టీటీహెచ్ ని అంటే టైల్స్ 2 సార్లు టైల్స్ వచ్చి ఒకసారి హెడ్స్ వచ్చే మనకి ఎన్ని రకాలుగా వస్తాయి అట్లా 3 రకాలుగా వస్తాయి. అలానే మొత్తం టైల్స్ వచ్చేది మొత్తం సింగిల్ టైం 3 టైల్స్ పడే ఛాన్స్ ఒకే ఒక రకం ఉంటుందండి. కానీ 2 సార్లు టైల్స్ వచ్చి ఒకసారి హెడ్ వచ్చే ఛాన్సులు 3 సార్లు ఉంటాయండి. అయితే మినిమం అట్లీస్ట్ 2 అన్నాడు అండి. అట్లీస్ట్ 2 అంటే మినిమం 2, దానికన్నా 2 కన్నా ఎక్కువ. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి పాసిబిలిటీస్, 3 + 1 = 4 పాసిబిలిటీస్. 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 3 కాయిన్స్ వేసినప్పుడు మనకి టోటల్ ఈవెంట్స్ ఎంత అవుతాయంటే ఒక్కొక్క కాయిన్ కి 2 ఫేసెస్ ఉంటాయండి. 3 సార్లు వేస్తాం కాబట్టి 2 3 = 8. సో ప్రాబిలిటీ రావాలంటే ఫేవరబుల్ ఈవెంట్ డివైడెడ్ బై టోటల్ ఈవెంట్. ఫేవరబుల్ ఈవెంట్ 4 అండి, టోటల్ ఈవెంట్ 8 అండి. సో ఆన్సర్ వచ్చేసి 1/2. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 39th క్వశ్చన్ చూడండి. 39th క్వశ్చన్, అమాంగ్ ద ఫస్ట్ 9 మెంబర్స్ ఆఫ్ ద సీక్వెన్స్, అమాంగ్ ద ఫస్ట్ 9 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ద నంబర్ విచ్ డస్ నాట్ ఫిట్ ఇన్ ద సీక్వెన్స్. ఏ నంబర్ అయితే ఈ సీక్వెన్స్ లో పట్టదని చెప్పి అడిగారండి. జాగ్రత్తగా చూడండి. 5 7 11 19 31 67 131 259
515 అడిగాడు. జాగ్రత్త చూడండి, 5 7 ఎంతండి గ్యాప్, 2 4. జాగ్రత్త చూడండి, ఇక్కడ వచ్చి 8. అంటే ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2. పవర్స్ ఆఫ్ 2 లో మనకి ముందుకు వెళ్తుందండి. పవర్స్ ఆఫ్ 2 లో మనకి ముందుకు వెళ్తుంది. 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8. అంటే తర్వాత ఏం రావాలండి, 16 రావాలి. 2 పవర్ 4 16. 19 ప్లస్ 16 ఎంత అండి, 19 ప్లస్ 16 ఎంత, 35. కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి, 31 వచ్చింది. సో 31 ఇస్ ద రాంగ్ అండి. మనం ఇంకోసారి వెరిఫై చేద్దామండి. 35 ఉంది, 35 తర్వాత 16 into 2 32 తో రావాలండి. 32 తో రావాలంటే 67. ఓకే అండి, తర్వాత నెంబర్ 67 వచ్చిందండి, అంటే టాలీ అయింది. అంటే 31 ప్లేస్ లో మనకి 35 రావాలి. 31 ప్లేస్ లో మనకి 35 రావాలి. సో డస్ నాట్ ఫిట్ అన్నాడు. 39th క్వశ్చన్ చేస్తున్నాం, డస్ నాట్ ఫిట్ అన్నాడు. అయితే 31 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 31 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్త చూడండి. 48th క్వశ్చన్ చూడండి. 40 క్వశ్చన్ చూడండి. ద 10th టర్మ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. మనకు సీక్వెన్స్ ఇచ్చాయండి. ఆ సీక్వెన్స్ లో 10th టర్మ్ అడిగాడు. జాగ్రత్త చూడండి. 4/21, 2/7, 3/7, 2/3, 1. ఇదే సీక్వెన్స్ లో 10th టర్మ్ అడిగాడు. జాగ్రత్త చూడండి, జాగ్రత్త గమనించండి. 4/21 తర్వాత ఏంటండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 21 రాసుకుందాం అండి. డినామినేటర్లన్నీ ఫస్ట్ మనం సేమ్ చేసుకుంటే వెళ్దామండి. జాగ్రత్త చూడండి. 4/21, 6/21, 9/21. జాగ్రత్త చూడండి. 14/21, దాని తర్వాత 21/21, 21/21. జాగ్రత్త గమనించండి. డినామినేటర్లన్నీ సేమ్ ఉన్నాయండి, అంతే వచ్చింది. డినామినేటర్ పక్కన పెట్టేయండి. అంటే ఆప్షన్ లో కూడా డినామినేటర్ లో 21 కానీ 21 డివైడ్ చేసే నంబర్ కానీ ఉండాలండి. ఆప్షన్ కనిపిస్తే అన్ని 7/21 ఉన్నాయి కాబట్టి ఓకే అండి, ఆప్షన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. సో ఆ తర్వాత పైన చూడండి. 4 + 2 6, 6 + 3 +5 +7. జాగ్రత్త గమనిస్తే చూడండి. 2 3 5 7. 2 3 5 7 అంటే ఏంటండి, మనం ప్రైమ్ నెంబర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళామండి. ప్రైమ్ నెంబర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అయితే 10th టర్మ్ అడిగాడు. 1 2 3 4 5. జాగ్రత్త చూడండి. 10th టర్మ్ అడిగాడు. అయితే మనం ఏం చేస్తాం, జాగ్రత్త చూడండి. 7 2 3 5 7. తర్వాత ఏంటండి, 11 13 17 19. ఇక్కడ దాకా 8 వేయండి. జాగ్రత్త చూడండి. ఇక్కడ దాకా 8 19 తర్వాత ఏంటండి, 23 తర్వాత ఎంతండి, 23 తర్వాత 29. కానీ మనకి ఏం కావాలండి, 10th నంబర్ రావాలి. 10th నంబర్ రావాలంటే మనం 9th ప్రైమ్ నెంబర్ తో యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి సెకండ్ డిజిట్ రావాలంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ తో యాడ్ చేసాం కదండి. అలానే 10th టర్మ్ కావాలంటే 9th ప్రైమ్ నెంబర్ తో యాడ్ చేస్తాం. జాగ్రత్త చూడండి. +7 ఇక్కడ దాకా చేస్తే +7 చేస్తే మనకి 21 వచ్చిందండి. దాని తర్వాత 11 చేస్తాము. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, 21 ప్లస్ అంటే న్యూమరేటర్ లో 21 ప్లస్ ఆఫ్ 11 నుంచి 23 దాకా యాడ్ చేయాలండి. 11 నుంచి 23 దాకా యాడ్ చేయాలి. 13 ప్లస్ 17 ప్లస్ 19 ప్లస్ 23. న్యూమరేటర్ లో 21 కి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. న్యూమరేటర్ లో జాగ్రత్త చూడండి. అయితే 21 ప్లస్ 11, 13 ప్లస్ 17 ఎంతండి, 30. 11 ప్లస్ 19 ఎంతండి, 30. 30 ప్లస్ 30 ఎంతండి, 60. 60 ప్లస్ 23 ఎంతండి, 83. 83 ప్లస్ 21 ఎంతండి, 104. అంటే న్యూమరేటర్ లో 104 అండి. డినామినేటర్ అన్నిటికీ మనం 21 కింద రాస్తున్నాం. సో డినామినేటర్ లో కూడా 21 వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 40 క్వశ్చన్ కి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 40 క్వశ్చన్ కి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. 41st క్వశ్చన్ చూడండి. అమాంగ్ ద ఫస్ట్ 8 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్. ఫస్ట్ 8 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ అయితే విచ్ టర్మ్ డస్ నాట్ ఫిట్ ఇన్ ద సీక్వెన్స్. ఏ టర్మ్ అనే సీక్వెన్స్ లో పట్టదని చెప్పారండి. జాగ్రత్త చూడండి. 1 2 2 4 8 32 256 4096. జాగ్రత్త చూడండి. 4096. జాగ్రత్త చూడండి.
ఇది 2 పవర్ 0 1 అండి, 2 పవర్ 1 2 స్క్వేర్, ఇది కూడా 2 పవర్ 1 అండి, 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 5 2 పవర్ 256 అంతే అండి, 256 అంటే 8. ఇదేంటండి 2 పవర్ ఎంత అండి, ఇది 2 పవర్ 11. జాగ్రత్తగా గమనించండి, సీక్వెన్స్ ని జాగ్రత్తగా గమనించండి. పైన పవర్స్ చూడండి, 0 ప్లస్ 1, నెక్స్ట్ ఇది 1, 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 2 3, 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 5 8, 5 ప్లస్ 3 13 రావాలి. అంటే లాస్ట్ టర్మ్ అనేది 2 పవర్ 13 రావాలండి. కానీ మనకి 2 పవర్ 11 వచ్చింది, 2 పవర్ 11 వచ్చింది. సో ఏ టర్మ్ తప్పండి, ఫస్ట్ 8 టర్మ్స్ 1 2, మనకి 8th టర్మ్ అనేది తప్పు, 8వ టర్మ్ అనేది తప్పు. 41st ఆన్సర్ 1 2 3 4 5 6 7 8, 8th టర్మ్ అనేది తప్పండి, 8th టర్మ్ అనేది తప్పు. జాగ్రత్త చూడండి, మనం ఇచ్చిన సీక్వెన్స్ ని చూడగానే చెప్పొచ్చండి అది పవర్స్ ఆఫ్ 2 లో ఉందని. 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ అట్లా 2 పవర్ 11 దాకా రాసామండి. సారీ అండి, ఇది 11 కాదండి, ఇది 12 అవుతుంది, 2 పవర్ 12. ఓకే అండి, 2 పవర్ 12. ఓకే అండి, జాగ్రత్త చూడండి. అయితే కానీ మనకి 2 పవర్ 13 రావాలి, కానీ 2 పవర్ 12 వచ్చింది, 2 పవర్ 12 వచ్చింది. సో ఆన్సర్ అనేది 8th టర్మ్ అనేది తప్పండి. జాగ్రత్త చూడండి, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 5 8, 5 ప్లస్ 8 ఎంత అంటే 13 రావాలి, కానీ మనం 2 పవర్ 12 రాసాం. సో 8th టర్మ్ అనేది తప్పు, 8th టర్మ్ అనేది తప్పు. ఓకే అండి, 41 ఆన్సర్ వచ్చేసి 3 అండి, 41 ఆన్సర్ వచ్చి 3. ఓకే అండి, 42 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్త చూడండి, 7 14 19 29 40 44 అదే క్రమంలో నెక్స్ట్ నెంబర్ ఎంత అని అడిగారండి, అదే క్రమంలో నెక్స్ట్ నెంబర్ ఎంత అని అడిగి జాగ్రత్త చూడండి. 7 14 19 29 40 44 సీక్వెన్స్ ని జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ కి ప్రాక్టీస్ అనేది జాగ్రత్తగా గమనించండి. 7 కి ప్లస్ 7 చేశారు, 14 కి ప్లస్ 5 చేశారు, 19 కి ప్లస్ 10 చేశారు. జాగ్రత్త చూడండి, ప్లస్ 11 చేశారు, ప్లస్ 4 చేశారు. ప్లస్ 4 ప్లస్ 7 ఎలా వచ్చిందండి, అదే నెంబర్ ని యాడ్ చేశారండి, 14 అయింది. అయితే 5 ఎలా వచ్చిందంటే 1 ప్లస్ 4 5, 1 ప్లస్ 4 5 19 వచ్చింది. 14 కి 5 యాడ్ చేస్తే 19 వచ్చింది. 19 1 ప్లస్ 9 10, 1 ప్లస్ 9 10, 19 ప్లస్ 10 29, 2 ప్లస్ 9 11, 29 ప్లస్ 11 40, 40 4 ప్లస్ 0 4, 40 ప్లస్ 4 44. అయితే తర్వాత సీక్వెన్స్ లో ఏమొస్తుంది, తర్వాత ఏమొస్తుందంటే జాగ్రత్త చూడండి, 44 ప్లస్ ఆఫ్ 4 ప్లస్ 4, 44 ప్లస్ ఆఫ్ 4 ప్లస్ 4. ఓకే అండి, కానీ మనకి 10th టర్మ్ అడిగాడు, 10th టర్మ్ అడిగాడు. ఇది 1 2 3 4 5 6th టర్మ్ అండి, ఇది 7th టర్మ్ అండి. 7th టర్మ్ వచ్చేసి 44 ప్లస్ 8, 44 ప్లస్ 8 ఎంత అండి 52, 44 ప్లస్ 8 52. ఇది ఎంత అండి 7th టర్మ్. 8th టర్మ్ వచ్చి ఎంత అవుతుందండి, 8th టర్మ్ వచ్చి 52 ప్లస్ 7 59, 59. 9th టర్మ్ వచ్చేసి 52 ప్లస్ 14 52 ప్లస్ 14 ఎంత అండి 73. జాగ్రత్త చూడండి, 10th టర్మ్ వచ్చేసి 73 ప్లస్ 7 ప్లస్ 3, 73 ప్లస్ 7 ప్లస్ 3 అంటే ఎంతండి 83. సో 10th టర్మ్ వచ్చేసి 83. 10th టర్మ్ అడిగాండి. 42nd క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఇస్ ద 83 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, 83 అనేది కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్త చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించండి. మనకి సీక్వెన్స్ ఇచ్చాడండి, కాకపోతే మనకి ఆల్ఫాబెటిక్ సీక్వెన్స్ ఇచ్చాడు. ఆల్ఫాబెటిక్ సీక్వెన్స్ ఇచ్చి మనకి ఏం చెప్పాడంటే దాన్ని సిరీస్ ని కంప్లీట్ చేయమని చెప్పాడు, సిరీస్ ని కంప్లీట్ చేయమని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్త చూడండి ఒకసారి. ఏ 3 Bలు, తర్వాత 3 Aలు బి ఏ అంటే 3 Aలు 3 Bలు అనేవి మనకి కామన్ గా రిపీట్ అవుతున్నాయండి. జాగ్రత్తగా గమనించండి, 3 Aలు 3 Bలు అనేవి మనకి కామన్ గా రిపీట్ అవుతున్నాయి. అయితే జాగ్రత్త చూడండి, 3 Aల ముందుకి వెనక్కి ఒక బి ఉందండి. అదే విధంగా జాగ్రత్త చూడండి, ఏ బి రాస్తే ఏ 3 Bలు ఏ అంటే ఏంటంటే మన సీక్వెన్స్ ఎలా ఉందంటే ఐదర్ ఏ 3 Bలు వచ్చేసి మళ్ళీ ఏ అండి, లేదా బి 3 Aలు వచ్చి మళ్ళీ బి వస్తుందండి. ఏం లేదండి, సీక్వెన్స్ ని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇలాంటి ఆన్సర్స్ కి, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ వస్తాయండి. జాగ్రత్తగా గమనించండి, ఏ ట్రిపుల్ బి ఏ ఇదొక పేరు ఏంటండి, తర్వాత బి
ట్రిపుల్ ఏ బి ఇది ఒక పేరు ఏంది అంటే ఏబి స్టార్టింగ్ కావాలండి లాస్ట్ నుండి కూడా వచ్చి ఏబి రావాలి. అలా ఏవేవి ఉన్నాయండి ఆప్షన్ 3 క్యాన్సిల్, ఆప్షన్ 4 క్యాన్సిల్, ఏబి 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 ఏబి. ఓకే మధ్యలో ఏమొస్తాయి చూడండి మధ్యలో ఏ ఏ డబల్ బిఏ రావాలి అంటే ఇక్కడ కూడా మనకు ఒక పేరు రావాలి కదండి ఏ ట్రిపుల్ బిఏ రావాలి కదండి అంటే మధ్యలో డబుల్ బి ఉండాలి. సో ఆప్షన్ 1 43 కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 43 కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఓకే అండి 44 క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూడండి 44th క్వశ్చన్ ఆన్సర్ చూడండి బి చూడండి బి డి జి ఎల్ డి జి ఎల్ ఎన్ జి ఎల్ ఎన్ క్యూ. అయితే ఇదే సీక్వెన్స్ లో తర్వాత ఏమొస్తుందని చెప్పాడు చెప్పాడండి జాగ్రత్త చూడండి. మనం క్లాస్ లో వర్డ్ లెటర్ సిరీస్ చెప్తున్నాం వర్డ్ కి దానికి ఉండే ప్లేస్ వాల్యూ తెలుసుకున్నాం 2 4 7 12 4 7 12 14. జాగ్రత్త చూడండి జాగ్రత్త గమనిస్తే ఇవి క్రాస్ గా వస్తున్నాయండి తర్వాత సీక్వెన్స్ లో ఇవి ఇట్లా వస్తున్నాయి గమనించి ఉంటారండి. ఫస్ట్ లెటర్ పోయి తర్వాత 3 లెటర్స్ సెకండ్ వర్డ్ లో ఫస్ట్ 3 లెటర్స్ అయ్యి అదే సీక్వెన్స్ ఫాలో అవుతుంది. అయితే లాస్ట్ మనకి కావాల్సిన ఎల్ ఎన్ క్యూ వస్తుందండి ఎల్ ఎన్ క్యూ ఎందులో ఉంది చూడండి 4th వన్ తీసేయండి ఎల్ ఎన్ క్యూ. ఓకే 3 దాంట్లో ఎల్ ఎన్ క్యూ ఉందండి అంటే మనం తర్వాత నెంబర్ కనుక్కోవాలి. ఓకే జాగ్రత్త చూడండి 7 12 14 17 జాగ్రత్త గమనించండి. డిఫరెన్స్ ఎంత అండి 2 డిఫరెన్స్ ఎంత అండి 3 డిఫరెన్స్ ఎంత 5 అంటే ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ ఉంది. జాగ్రత్త చూడండి 2 7 3 5 2 5 2 3 అంటే ఏంటండి 2 3 5 అనేది మనకి సీక్వెన్స్ సైక్లిక్ ప్రాసెస్ అవుతుంది. 2 3 5 అనేది మనకి సైక్లిక్ ప్రాసెస్ అవుతుందండి. అంటే ఇక్కడ చూడండి ఇంకా 12 14 17 అంటే 2 డిఫరెన్స్ అండి 3 డిఫరెన్స్ అంటే మళ్ళీ ఇక్కడ ఎంత ఉండాలండి 5 డిఫరెన్స్ ఉండాలి. 17 ప్లస్ 5 అంటే 22 అండి 22 అంటే వి 17 ప్లస్ 5 అంటే 22 అంటే వి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి 44 క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 44 క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్త చూడండి 45th క్వశ్చన్ చూడండి ఇఫ్ చూడండి Z 25A Z 25A ఇచ్చండి X 21C T 13G. అయితే తర్వాత సీక్వెన్స్ ఏమవుతుందని చెప్పండి జాగ్రత్త చూడండి A1 C3 G7 2 4 అంటే ఏంటండి వీటి యొక్క ఈవెన్ నెంబర్స్ కానీ ప్రైమ్ మల్టిపుల్స్ గానీ ఉన్నాయండి. ఈవెన్ నెంబర్స్ అంటే తర్వాత 6 రావచ్చండి మల్టిపుల్స్ అయితే తర్వాత 8 రావచ్చు. జాగ్రత్త చూడండి అయితే ఇది రాస్తుందండి 26 24 20 ఇక్కడ కూడా -2 -4 ఇక్కడేమో ప్లస్ అవుతుందండి ఇక్కడేమో మైనస్ అవుతుంది మధ్యలో చూడండి -4 ఇదెంత అండి -8 జాగ్రత్త గమనించండి. -6 రాసుకుంటే ఎంతండి 14 అంటే ఏం రావాలండి ఫస్ట్ n రావాలి. n అనేది ఉందండి ఓకే n ఉంది. 14 కాకుండా జాగ్రత్త చూడండి -8 -6 కాకుండా -8 చూడండి 20 -8 ఎంతండి 12 అంటే ఎంతండి l. ఓకే l లేదు కాబట్టి మనం -6 తో ప్రొసీడ్ అవుతాం. ఇటువైపు -6 అంటే ఇటువైపు +6 అండి మధ్యలో వచ్చేసి వాటి యొక్క మల్టిపుల్స్ కాబట్టి 8 4 అంటే తర్వాత -12 అంటే 13 -12 అంటే ఎంతండి 1 వస్తుంది. మధ్యలో 1 నుండి ఎన్ని ఆప్షన్ ఉన్నాయండి ఒకే ఒక ఆప్షన్ ఉందండి అది ఆప్షన్ 3 N1M. వెరీ గుడ్ గమనిద్దామండి. G అంటే ఎంత 7 అండి +6 చేస్తే ఎంతండి 13 అంటే ఎంతండి వాల్యూ M 13 ప్లేస్ వాల్యూ వచ్చేసి ఆ లెటర్ వాల్యూ వచ్చి M అండి ప్లేస్ వాల్యూ వచ్చి 13. T అంటే 20 అండి 20 -6 అంటే 14 అండి 14 యొక్క లెటర్ వాల్యూ వచ్చి N 14 యొక్క లెటర్ వాల్యూ వచ్చేసి N1M ఆప్షన్ 3 45 అండి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి సెట్ బి. ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 46th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ద వర్డ్ పెన్సిల్స్ ఈస్ రిటర్న్ యాజ్ పెన్సిల్ కో కోడ్ ఇచ్చేయండి పెన్సిల్స్ కి PENCILS పెన్సిల్స్ కి కోడ్ ఇచ్చేయండి ఏమని ఇచ్చాడు WKSGLNT. అయితే
అదే కోడ్ లో డ్రాయింగ్ కి కోడ్ ఏంటి అని అడిగాడు. జాగ్రత్త చూడండి. ఎస్ అంటే 19, 12, 9, 3, 14, 5, 16. డబ్ల్యూ అంటే 23, 11, 19, 7, 12, 14, 20. జాగ్రత్త చూడండి. 19 నుంచి 20 +1 ఏంటి? +2, +3, +4, +5, +6, +7. అంటే ఏంటండి? లాస్ట్ నుంచి రైట్ టు లెఫ్ట్ +1 to +7 దాకా వెళ్ళాలండి. అదే డ్రాయింగ్ ఇచ్చామండి. డ్రాయింగ్ ఇక్కడే రాద్దామండి. జీ తర్వాత ఏంటంటే జీ తర్వాత హెచ్ వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది తీసేయచ్చు. జాగ్రత్త చూడండి. జీ కి హెచ్ వస్తుంది. ఎన్ +2, ఎన్ అంటే 14, +2 అంటే పి వస్తుందండి. మూడిట్లో పి ఉంది. ఓకే అండి. తర్వాత ఐ చూడండి. I +3, ఐకి ఏమో 3 యాడ్ చేయాలండి. ఐకి 3, ఐ అంటే 9 అండి. 9 + 3 అంటే 12 అంటే ఎల్ వస్తుంది. సో ఆప్షన్ 2 కూడా తీసేయచ్చు. ఎల్. ఓకే అండి. తర్వాత ఏ ఉన్నాయండి. ఏ అంటే ఉంచండి. తర్వాత ఈ ఉంది. ఏ సేమ్ ఉంది కాబట్టి ఏని వెరిఫై చేయాల్సిన అవసరం లేదండి. అంటే +1, +2, +3, +4, +5, ఏ +5. ఏ +5 అంటే ఖచ్చితంగా ఏ అంటే 1 అండి. 1 + 5 అంటే 6 అండి. 6 అంటే ఎఫ్ వస్తుంది. ఎఫ్ ఎక్కడ ఉందండి? ఎఫ్ ఎక్కడ ఉంది? జాగ్రత్త చూడండి. ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 46 ఆన్సర్ ఆప్షన్ 4. 46 ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే అండి. 47th క్వశ్చన్ చూడండి. ఒక కోడ్ ఇచ్చాయండి. ఆ కోడ్ లో డెలిషియస్ అన్న దానికి డెలిషియస్ ఈస్ కోడెడ్ యాజ్. జాగ్రత్త గమనించండి. DELICIOUS. దీన్ని ఎలా కోడ్ చేశాడు? DL అంటే ఈ తీసేసాయండి. ఓకే. ECOS EIIU అంటే జాగ్రత్తగా గమనించండి. DLCOS అంటే ఆల్టర్నేట్ రాశాడు. ఇక్కడ కూడా EIIU అంటే ఇవన్నీ ఆల్టర్నేట్ అండి. తర్వాత ఇవన్నీ ఆల్టర్నేట్. ఫస్ట్ లెటర్ తో స్టార్ట్ చేసి అన్ని ఆల్టర్నేట్ రాసుకుంటూ వెళ్ళండి. తర్వాత సెకండ్ లెటర్ నుంచి స్టార్ట్ చేసి అన్ని ఆల్టర్నేట్ రాసుకుంటూ వెళ్ళాడు. అయితే విచ్ ఈస్ కోడెడ్ యాజ్ ఇచ్చిన వాటిలో దేన్ని మన కోడ్ కింద కన్వర్ట్ చేస్తే ఇదే కోడ్ రాస్తే మనకి ఈ వర్డ్ వస్తుందని చెప్పి అడిగాడు. ఆ వర్డ్ వస్తుందని చెప్పి ఏం లేదండి. ఆప్షన్ జాగ్రత్త గమనించండి. COOAE ఇక్కడ ఏ ఉందండి. కాబట్టి ఆప్షన్ 1 తప్పండి. ఆప్షన్ 2 చూడండి. CA సి తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ గా ఏ వచ్చిందండి. కానీ మనకి COO రావాలి. ఆప్షన్ 2 కూడా తప్పండి. ఆప్షన్ 3 చూడండి. COOAT. ఓకే. ఆప్షన్ 3 అనేది పక్కన పెట్టండి. COA ఉంది. ఆప్షన్ 4 కూడా తప్పండి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 47th క్వశ్చన్ అండి. సెట్ బి అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ కోడ్ ఇఫ్ ద వర్డ్ ఫ్రూట్స్ ఈస్ కోడెడ్ యాజ్ 6, 18. జాగ్రత్త చూడండి. FRUITS ఫ్రూట్స్ అనే కోడ్ ఎలా రాసండి? 6, 18, 21, 18, 7, 8. జాగ్రత్త చూడండి. వీటన్నిటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాశాడండి. కానీ ఇక్కడ చూస్తే ఐ అంటే 18 రాశాడు. మరి కానీ 18 అంటే ఏంటండి? 18 అంటే ఆర్. టీ అంటే 7 రాశాడు. 7 అంటే ఏంటండి? జి. ఎస్ అంటే 8 రాశాడు. 8 అంటే ఎంతండి? హెచ్. అంటే ఫస్ట్ మూడిటికి వాటి ప్లేస్ వాల్యూస్ రాశాడండి. కానీ తర్వాత మూడిటికి వాటి యొక్క ఆపోజిట్ వర్డ్, వాటి యొక్క ఆపోజిట్ లెటర్ యొక్క కోడ్ రాశాడు. ఐకి ఆపోజిట్ ఆర్ అండి, టీకి ఆపోజిట్ జి అండి, ఎస్ కి ఆపోజిట్ హెచ్. వాటి యొక్క ఆపోజిట్ లెటర్ యొక్క కోడ్ రాశాడు. అదే విధంగా హెల్త్ కి కోడ్ ఏంటి అన్నాడు. దాచుకోండి. HEA ఫస్ట్ కోడ్ అండి. LTH ఇవి లాస్ట్ మూడు అండి. జాగ్రత్త చూడండి. LH కి 8, 5, 1. 851 ఎక్కడెక్కడ ఉందో చూడండి. 851 3, 4 తీసేయండి. 3, 4 తీసేయండి. 1, 2 గమనించండి. హెచ్ కి ఆపోజిట్ ఏంటండి? ఇక్కడ ఎస్ కి హెచ్ అండి. అయితే హెచ్ కి ఎస్ అవుతుంది. అయితే ఏమవుతుందండి? ఎస్ అవుతుందంటే 19. ఎస్ వాల్యూ 19. 19 నుండి ఏ ఆప్షన్ ఉందండి? 19 ఆప్షన్ 1 ఉందండి. 48th క్వశ్చన్ కి 2 కూడా తప్పండి. 48th క్వశ్చన్ కి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 48th క్వశ్చన్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. 49th
49th చూడండి, A and B is 2, a point B is 25√2 away northeast in the direction from A. జాగ్రత్త చూడండి, మనం NESW అని చెప్పి ఒక కోడ్ నేర్చుకుందామండి. జాగ్రత్త చూడండి, నార్త్ ఈస్ట్ లో ఉన్నారు, నార్త్ ఈస్ట్ లో 25√2 ఉన్నారు. ఓకే అండి, A to B అండి, అంటే A to B. ఓకే అండి, తర్వాత చూడండి, from another point C is 50 meters distant along వెస్ట్ వైపు ఉందండి B, అంటే B నుంచి వెస్ట్ వైపు జాగ్రత్త చూడండి 50 meters B to C. ఓకే అండి, ఫస్ట్ ఇనిషియల్ నార్త్ ఈస్ట్ లో ఉన్నారండి, A to B కి వెళ్ళారు, 25√2 డిస్టెన్స్ వెళ్ళండి. తర్వాత వెస్ట్ వైపు వెళ్ళారు, B నుంచి C కి వెళ్ళారు, 50 meters వెళ్ళారు. తర్వాత చూడండి, ద ఎండ్ పాయింట్ D is 50√2 అవే సౌత్ ఈస్ట్ ఫ్రమ్ పాయింట్ C. జాగ్రత్త చూడండి, సౌత్ ఈస్ట్ లో 50√2 డిస్టెన్స్ లో CD అనే దూరం ఉంది, CD కి దూరం. అయితే ఏమని అడిగండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ B అండ్ D? B కి D కి గల దూరం అడిగాడు, B కి D కి గల దూరం అడిగాడు. జాగ్రత్త చూడండి, SEW అంటే ఏంటండి, జాగ్రత్త చూడండి, సౌత్ ఈస్ట్ వెస్ట్ అండి. ఫస్ట్ B to C అండి, B to C వెస్ట్ వైపు 50 వెళ్ళాడు. అయితే అక్కడ నుంచి ఈ పాయింట్ సౌత్ ఈస్ట్ అంటే ఎట్లా అండి, సౌత్ ఈస్ట్ అంటే ఇట్లా ఎంత వెళ్ళాడండి, 50√2 వెళ్ళాడు. జాగ్రత్త గమనించండి, 50√2 గమనిస్తే మనకి స్క్వేర్ యొక్క సైడ్, స్క్వేర్ యొక్క డయాగ్నల్ తెలుస్తుందండి. స్క్వేర్ యొక్క సైడ్ 1 యూనిట్ అయితే డయాగ్నల్ అనేది √2 అవుతుంది. స్క్వేర్ ఇక్కడ చూడండి, సైడ్ 50 అయితే 50√2 అయింది. అయితే ఏమన్నాయండి, B కి D కి ఒక దూరం, ఇది స్క్వేర్ షేప్ లో ఉంటుందండి. C నుంచి D కి డయాగ్నల్ అండి, B నుంచి C కి సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. అదే విధంగా B to D అంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అండి, 50 కాబట్టి మళ్ళీ 50 meters దూరమే ఉంటుంది. సో 50 meters is the correct answer. 49th question ki option 2 50 is the correct answer. Option 2 50 is the correct answer. 58th question చూడండి, a clock is so placed at 6 p.m. that the hour hand show. జాగ్రత్త చూడండి, ఒక క్లాక్ ఎలా ప్లేస్ చేశారండి, ఎలా ప్లేస్ చేశారంటే హవర్ హ్యాండ్ 6 PM కి ఏ డైరెక్షన్ చూస్తుందండి, సౌత్ ఈస్ట్ చూస్తుంది. అయితే 9 PM కి ఏ డైరెక్షన్ చూస్తుంది, అని చెప్పారండి. జాగ్రత్త చూడండి, NESW అని రాసుకుందామండి. సౌత్ ఈస్ట్ నుంచి 90 degrees అంటే ఎటువైపు వెళ్తారండి, సౌత్ వెస్ట్ కి వెళ్తారు. సో సౌత్ వెస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇలాంటి క్లాస్ నేర్చుకున్నామండి, సౌత్ వెస్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, సౌత్ వెస్ట్ ఈస్ ద కరెక్ట్. 51 క్వశ్చన్ చూడండి, 51 చూడండి, 2 friends A and B standing in the opposite direction. ఆపోజిట్ డైరెక్షన్ చూడండి. అయితే 8 o'clock in the మార్నింగ్ అంటే ఈస్ట్ వైపు సూర్యుడు ఉంటాడు. అయితే ఏం చెప్పారండి, ఇన్ ద మార్నింగ్ ద షాడో ఆఫ్ ఏ ఫాల్స్ టు ద లెఫ్ట్. ఏ ఒక్క షాడో లెఫ్ట్ వైపు పడుతుందంటే, సూర్యుడు ఈస్ట్ వైపు ఉన్నాడండి, ఏ ఒక్క షాడో లెఫ్ట్ వైపు పడుతుందంటే ఏ అనే వ్యక్తి నార్త్ వైపు ఫేస్ చేశాడు. నార్త్ ఫేసింగ్ ఉన్నాడు. అయితే AB ఇద్దరు ఆపోజిట్ లో ఉన్నారంటే ఏ నార్త్ ఫేస్ చేస్తుంటే B ఎటు వైపు ఫేస్ చేస్తారండి, B సౌత్ వైపు ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఏ ఒక్క నీడ అనేది తనకి లెఫ్ట్ సైడ్ పడుతుంది. అయితే ఏ నార్త్ ఫేస్ చేస్తారండి, B A ఇద్దరు ఆపోజిట్ అంటే మొహాల్ వైపు ఉన్నారు కాబట్టి B అనే సౌత్ డైరెక్షన్. అయితే then the direction faced by B అనే వ్యక్తి ఫేస్ ఏ డైరెక్షన్ చూస్తున్నాడంటే సౌత్. ఆప్షన్ 1 సౌత్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 51 క్వశ్చన్ కి ఆన్సర్ అనేది 1 అండి, సౌత్. 52nd క్వశ్చన్ చూడండి, ఏ ఈజ్ బీస్ ఫాదర్. జాగ్రత్త చూడండి, మనకి బ్లడ్ రిలేషన్ మీద ఆన్సర్ అడిగాడు. ఏ ఈజ్ బీస్ ఫాదర్ అంటే ఏ ప్లస్ రాసి బి రాసుకోవాలి. బి ఫాదర్ అంటే మెన్ కాబట్టి ప్లస్ రాసామండి. సి ఈజ్ బీస్ సిస్టర్ సేమ్ జనరేషన్ కాబట్టి పక్కన రాసామండి. సిస్ హస్బెండ్ ఈజ్ డి. సి యొక్క హస్బెండ్ అనేవాళ్ళు డి అండి. అయితే ఈ ఈజ్ ఏస్ బ్రదర్. ఈ ఈజ్ ఏస్ బ్రదర్. అయితే ఏమని అడిగారండి, డీస్ సన్ ఈజ్ ఎఫ్. డి యొక్క సన్ వచ్చి ఎఫ్ అండి. సన్ అంటే ప్లస్ అండి, ఎఫ్ సన్. అయితే దెన్ ఎఫ్ ఈజ్ బీస్. బీకి ఏమవుతుందండి,
ఎఫ్ ఈజ్ బీస్ ఏమవుతాడండి, జాగ్రత్త చూడండి. ఎఫ్ మేల్ కాబట్టి బికి నెఫ్యూ అవుతాడు. నెఫ్యూ అంటే మేనల్లుడు అవుతాడు. మనకి బి యొక్క జెండర్ తెలియపోయినా అండి ఎఫ్ యొక్క జెండర్ తెలుసు కాబట్టి, బి యొక్క జెండర్ తెలియపోయినా ఎఫ్ యొక్క జెండర్ తెలుసు కాబట్టి బి యొక్క సిస్టర్ కొడుకు, బి యొక్క సిస్టర్ కొడుకు కాబట్టి బికి ఎఫ్ మేనల్లుడు. మేనల్లుడు అంటే నెఫ్యూ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 52 కి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. 53 చూడండి. 53 అండి. ఇఫ్ ఏ సేస్ బి ఇస్ ద సన్ ఆఫ్, ఇట్లా ఆఫ్ ఉన్న దానికి మనం ఎలా రాసుకుంటాం జాగ్రత్తగా గమనించండి. బి ఈస్ ద సన్ ఆఫ్ మై సిస్టర్స్ డాటర్స్ హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా. జాగ్రత్త చూడండి. ఆఫ్ ఉంది కదండి, ఆఫ్ తర్వాత మొత్తాన్ని ఒకేసారి చదవాలి. ఆఫ్ తర్వాత మొత్తాన్ని ఒకేసారి. ఇక్కడ మై అంటే ఇఫ్ ఏ చేసా అంటే ఏ యొక్క సిస్టర్, మై సిస్టర్ అంటే ఏ యొక్క సిస్టర్. జాగ్రత్త చూడండి. ఏ యొక్క సిస్టర్ డాటర్స్ హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా. సిస్టర్ ఉందండి, సిస్టర్ డాటర్స్, డాటర్ అంటే గర్ల్ కదండి, డాటర్ అంటే ఉమెన్ కదండి. సిస్టర్స్ డాటర్స్ హస్బెండ్స్ ఫాదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా అంటే ఏమవుతారండి, డాటర్ కి ఫాదర్, హెచ్ కి హస్బెండ్ కి ఫాదర్ ఇన్ లా అంటే డాటర్ కి ఫాదర్ అవుతారు, డాటర్ కి ఫాదర్ అవుతారు. అయితే దెన్ ఏ ఈజ్ మళ్ళీ చూడండి. బి ఈజ్ ద సన్ ఆఫ్, బి ఈజ్ ద సన్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా యొక్క సన్. ఫాదర్ ఇన్ లా యొక్క సన్ అంటే డి కి ఏమవుతారండి, డి కి ఏమవుతారు, బి డి కి బ్రదర్ అవుతారు. డి కి బ్రదర్ అవుతారండి, డి కి బ్రదర్ అవుతారు. అయితే ఏ ఈజ్ బీస్, ఏ బి కి ఏమవుతాడు, ఏ బి కి ఏమవుతాడు అంటే జాగ్రత్త చూడండి. ఏ ఒక్క జెండర్ మనకు తెలియదండి, ఏ ఒక్క జెండర్ మనకు తెలియదు. సో ఆప్షన్స్ నన్ ఆఫ్ దిస్ ఇస్తే నన్ ఆఫ్ దిస్ పెట్టాలండి. కానీ ఏ బి, బి యొక్క మదర్ ఎస్ అండి, ఎస్ యొక్క బ్రదర్ ఏ అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య గాని అక్క గాని అండి. ఏ అమ్మ వాళ్ళ అన్నయ్య కానీ అక్క గాని అంటే ఏమవుతారండి, ఆంట్ కానీ అంకుల్ గాని. అంకుల్ అంటే చూడండి, జాగ్రత్త చూడండి. బి యొక్క మదర్ యొక్క బ్రదర్ అంటే పెటర్నల్ అంకుల్ గాని మెటర్నల్ అంకుల్ గాని అవుతారండి. కానీ ఇక్కడ మదర్ యొక్క బ్రదర్ కాబట్టి మెటర్నల్ అంకుల్ అవుతారు. మదర్ యొక్క బ్రదర్ కాబట్టి తల్లి సోదరుడు మెటర్నల్ అంకుల్ అవుతారు. మనకి ఏ ఒక్క జెండర్ తెలియదండి, కానీ ఇక్కడ నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ లేదు. సో మన జెండర్ మెయిల్ అనుకొని చేస్తే మెటర్నల్ అంకుల్, ఎందుకంటే మెటర్నల్ అంటే తల్లి వైపు అండి, తల్లి వాళ్ళ అన్నయ్యని మెటర్నల్ అంకుల్ అంటారు. బి యొక్క తల్లి ఎస్ అండి, ఎస్ యొక్క బ్రదర్ ఏ. సో మెటర్నల్ అంకుల్ ఆప్షన్ 53 కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 53 కి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి సింబల్స్ ఇచ్చాండి, సింబల్స్ ద్వారా రిలేషన్ ఇచ్చాడు. ఏ ఇంటూ బి ప్లస్ సి కి మీనింగ్ ఏంటి అన్నాడు. ఇంటూ కి మీనింగ్ ఏంటండి, బ్రదర్ అని. అంటే ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ప్లస్ అంటే సన్, బి సన్ ఆఫ్, బి ఈజ్ సన్ ఆఫ్ సి. అయితే రిలేషన్ బిట్వీన్ ఏమని అడిగండి, రిలేషన్ అడిగండి. జాగ్రత్త చూడండి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి కాదండి, వీళ్ళు ఫస్ట్ జనరేషన్ ఉన్నారండి, వీళ్ళు సెకండ్ జనరేషన్ ఉన్నారు. ఏ చిన్నవాడు అడుగుతాడండి, సో ఫాదర్ ఎవరు. బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి కాదండి, బి కూడా సెకండ్ జనరేషన్ ఉన్నాడు కాదండి. ఏ ఈజ్ సన్ ఆఫ్ సి, ఏ ఈజ్ సన్ ఆఫ్ సి. సో ఆప్షన్ 2, 54 కి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 54 కి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఏ ఈజ్ సన్ ఆఫ్ సి, సి యొక్క కొడుకు ఏ, సి యొక్క కొడుకు ఏ. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఏ సన్ ఆఫ్ సి, ఆప్షన్ 2 సి యొక్క కుమారుడు ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 55th క్వశ్చన్ చూడండి. ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్పీక్స్ ఐదర్, 3 లాంగ్వేజ్ ఉన్నాయండి. 3 లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఐదర్ అంటే ఆ మూడిట్లో ఏదో ఒకటి మాట్లాడతారు అని అర్థం అండి. ఐదర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అంటే ఉన్న ప్రతి స్టూడెంట్ ఆ 3 లాంగ్వేజ్ లో ఏదో ఒక లాంగ్వేజ్ చదువుతారని అర్థం. ఆ 3 లాంగ్వేజ్ లో ఏదో ఒక లాంగ్వేజ్ చదువుతారని అర్థం అండి. అయితే 50 స్పీక్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్, 35 స్పీక్ బోత్ తెలుగు అండ్ హిందీ, 25 బోత్ ఇంగ్లీష్ అండ్ 5 కెన్ స్పీక్ ఆల్ ద 3 లాంగ్వేజెస్. 5 కెన్ స్పీక్ ఆల్ ద 3 లాంగ్వేజెస్. జాగ్రత్త చూడండి. ఈ క్వశ్చన్ చూడగానే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అండి మనం వెన్ డయాగ్రామ్ తీసుకోవటం. జాగ్రత్త చూడండి, వెన్ డయాగ్రామ్ ఎలా గీస్తాము.
చూడండి ఫస్ట్ ఇట్లా వెన్ డయాగ్రామ్ గీయాలండి. క్వశ్చన్ మొత్తం చేసిన తర్వాత మనం ఫస్ట్ కన్క్లూజన్ కి ఏమొస్తామంటే 5 కెన్ స్పీక్ ఆల్ ద 3 లాంగ్వేజెస్. ఇది తెలుగు అనుకుందామండి, ఇది హిందీ అనుకుందాం, ఇది ఇంగ్లీష్ అనుకుందామండి. అయితే 5 కెన్ స్పీక్ ఆల్ ద 3 లాంగ్వేజెస్ అంటే ఈ మూడింటికి ఉన్న కామన్ ఏరియా ఇదండి. ఇక్కడ 5 మెంబర్స్ అని రాస్తాం, 5 స్టూడెంట్స్. దోస్ 5 స్టూడెంట్స్ కెన్ స్పీక్ ఆల్ ద 3 లాంగ్వేజెస్. ఆ 5గురు 3 లాంగ్వేజ్ లో మాట్లాడగలరు. అయితే 15 కెన్ స్పీక్ ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగు అంటే జాగ్రత్త చూడండి, ఈ పోర్షన్ వచ్చేసి ఓన్లీ తెలుగు అవుతుందండి. ఈ పోర్షన్ వచ్చేసి ఓన్లీ తెలుగు అవుతుంది. ఓన్లీ తెలుగు ఎంతమంది అండి? 15 మంది. 15 మంది. తర్వాత 25 ఓన్లీ స్పీక్ హిందీ. 25 మెంబర్స్ ఓన్లీ హిందీ మాట్లాడతారని చెప్పారండి. 25 అంటే జాగ్రత్త చూడండి, ఈ పోర్షన్ వాళ్ళు కేవలం ఎంతమంది మాట్లాడతారండి? 25 కెన్ స్పీక్ ఓన్లీ హిందీ. తర్వాత 10 కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్. 10 కెన్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఏ పోర్షన్ అండి? ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఈ పోర్షన్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఓన్లీ 10 మెంబర్స్. ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడగలరు. జాగ్రత్త గమనించండి. అయితే 50 స్టూడెంట్స్ కెన్ స్పీక్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు మాట్లాడేవారు 50 మంది ఉన్నారండి. అంటే ఈ ఏరియా అండి, ఇది మొత్తం కామన్ ఏరియా ఉందండి. తెలుగుకి ఇంగ్లీష్ కి కామన్ ఏరియా కదండి, కామన్ ఏరియా అయితండి. అయితే అంతమంది 50 మంది మాట్లాడతారు. కానీ ఆ 50 మందిలో కెన్ స్పీక్ బోత్ లో మళ్ళీ 5 కెన్ స్పీక్ 3 లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదండి, అది మొత్తం 5 ఉన్నారు. అంటే ఈ మొత్తం కామన్ ఏరియా 50 అయితే ఈ 5 తీసేస్తే ఈ 50 మందిలో 45 మంది ఉంటారండి. 45 మంది స్పీక్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే అండి. అదే విధంగా తెలుగు హిందీ మాట్లాడేవారు మొత్తం 35 మంది ఉన్నారండి. ఈ 5 కామన్ గా ఉన్నారు. అయితే మనం ఇక్కడ 30 మంది అని రాస్తాం. తర్వాత హిందీ ఇంగ్లీష్ మాట్లాడేవారు 25 మంది ఉన్నారండి. 5 కామన్ ఉన్నారు. మనం ఇక్కడ 20 మంది అని రాస్తాం. అయితే జాగ్రత్త చూడండి, అన్ని ఏరియాస్ కంప్లీట్ అయ్యాయి కదండి. అన్ని ఏరియాస్ కంప్లీట్ అయితే దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అని చెప్పి అడిగారు. జాగ్రత్త చూడండి, ఎంతమంది తెలియాలంటే ప్రతి ఏరియాలో ఉన్న నంబర్ ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారండి. జాగ్రత్త చూడండి, యూనిట్ స్పేస్ లో 5 జీరోస్ ఉన్నాయండి. ఫస్ట్ యూనిట్ స్పేస్ కనుక్కుందాం. 5 ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 ఉంటే యూనిట్ స్పేస్ లో 5 రాదండి, 0 వస్తుంది. సో 1 2 క్యాన్సిల్ చేయొచ్చండి. 3 గానీ 4 గానీ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్త గమనించండి. 45 15 60 అండి. 5 25 30 అండి. 30 60 ఎంత అండి? 90 ప్లస్ 30 120 ప్లస్ 20 140 ప్లస్ 10 150. సో ఆప్షన్ 3 150 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 150 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి. తర్వాత చూడండి 56th క్వశ్చన్ చూడండి. 56th చూడండి, ద కాన్వర్స్ స్టేట్మెంట్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటే మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, దానికి కాన్వర్స్ ఇచ్చాడు. జాగ్రత్త చూడండి, క్వశ్చన్ జాగ్రత్త చదవండి ఫస్ట్, దాని తర్వాత మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ఏ నంబర్ ఈజ్ ఈవెన్, ఒక నంబర్ ఈవెన్ అయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఓకే, ఒక నంబర్ ఈవెన్ అయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 అనేది కరెక్ట్ అండి. ఈస్ గివెన్ బై, ఇఫ్ ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 2, ఒకవేళ ఒక నంబర్ అనేది 2 తో డివైడ్ అయితే దెన్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాండి? ఇఫ్ ఏ నంబర్ ఈజ్ ఈవెన్, ఒక నంబర్ ఈవెన్ అయితే దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఒక నంబర్ ఈవెన్ అయితే అది 2 తో డివైడ్ అవుతుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. అది దానికి కాన్వర్స్ ఏమి ఇచ్చాయంటే ఒకవేళ ఏదైనా నంబర్ 2 తో డివైడ్ అయితే అది ఈవెన్ నంబర్. ఒకవేళ ఏదైనా నంబర్ 2 తో డివైడ్ అయితే అది ఈవెన్ నంబర్ ఇచ్చాడు. ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్ అండ్ ఇట్స్ కాన్వర్స్ ఆర్ ట్రూ, అదే విధంగా ఇచ్చిన 4 దాని స్టేట్మెంట్ దాని కాన్వర్స్ రెండు ట్రూ అయ్యే స్టేట్మెంట్ ఏది అని అడిగాడు. జాగ్రత్త గమనించండి. ఇఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ ఈక్విలేటరల్ దెన్ ఇట్ ఈస్ ఐసోసెలస్. ఓకే, ఇది స్టేట్మెంట్. రివర్స్ ఏంటండి? ఇఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ ఐసోసెలస్ దెన్ ఇట్ ఈస్ ఈక్విలేటరల్. కాదండి, ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఐసోసెలస్, ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈక్విలేటర్ ఎప్పటికీ అవ్వదండి. సో ఆప్షన్ 1 అనేది తప్పు. సారీ అండి. ఆప్షన్ 2 చూడండి, ఇఫ్ ఏ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 6 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకే, ఒక నంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందంటే అదే నంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా అంటే ఓకే అండి. అది 6 అనేది 2 కి 3 కి రెండింటి డివిజిబిలిటీ రూల్స్ అనేది ఫాలో అవ్వాలండి. అది ఒట్టి 3 కే ఫాలో అయితే మనకి అవ్వదండి. సో ఆప్షన్ 2 అనేది కూడా తప్పు. స్టేట్మెంటే తప్పండి, మనం తీసేయచ్చు.
తర్వాత చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్, మనకు ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 3 అయితే ఆ నంబర్ అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది. దీని కాన్వర్స్ ఏంటంటే, ఒక నంబర్ అనేది 3 తో డివిజిబుల్ అయితే దాని సమ్ ఆఫ్ డిజిట్స్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. మరి ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కదండి. అంటే ఆప్షన్ 3 లో స్టేట్మెంట్ దాని కాన్వర్స్ రెండు ట్రూయే. మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు కాబట్టి ఈ ఆన్సర్ ని మనం చాలా ఈజీగా చెప్పొచ్చండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3, ఆ స్టేట్మెంట్ దాని కాన్వర్స్ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3. 56th క్వశ్చన్ కి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 56th కి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి సీక్వెన్స్ ఇచ్చాడండి, మనకి వాటి మధ్యలో సింబల్స్ ఇచ్చాడు. సింబల్స్ కి ఎడిషన్ మైనస్ అని చెప్పి ఇచ్చాడండి. జాగ్రత్తగా గమనించండి. ఎట్ ద రేట్ ఆఫ్ కి ఇచ్చాడండి. ఎట్ ద రేట్ ఆఫ్ అంటే ప్లస్ ఇచ్చాడు. 49 ప్లస్ 64. హ్యాష్ కి ఇచ్చాడండి. హ్యాష్ కి మైనస్ ఇచ్చాడండి. మైనస్ 75. డాలర్ కి డివైడెడ్ బై అండి, డివైడెడ్ బై 25. పర్సంటేజ్ అంటే ఇంటూ అండి, ఇంటూ 36. జాగ్రత్త చూడండి, మన ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ ఫాలో అయితే డివైడెడ్ బై కి ప్రయారిటీ ఇస్తామండి. 94 ప్లస్ 64 మైనస్ 75 డివైడెడ్ బై 25 అంటే 3 ఇంటూ 36. జాగ్రత్తగా గమనించండి. 49 మైనస్ 64, 3 ఇంటూ 36 18, 108. చూడండి, ఎడిషన్ కి ప్రయారిటీ ఉందండి. 3 11 మైనస్ 108, 113 మైనస్ 108 అంటే ఎంత అండి? 5. సో 5 ఈస్ ద ఆన్సర్ అండి. 5 ఈస్ ద ఆన్సర్. జాగ్రత్త చూడండి, 57th క్వశ్చన్ కి ఆప్షన్ 1 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. 51 కి 57 కి ఆప్షన్ 1 5 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 58th క్వశ్చన్ చూడండి, ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 560 కిలోమీటర్స్ ఇన్ 8 అవర్స్. ఒక కార్ అనేది 560 కిలోమీటర్ని 8 గంటల్లో ప్రయాణించగలదు. జాగ్రత్త చూడండి, అయితే దాని స్పీడ్ అవుతుందండి. స్పీడ్ ఆఫ్ కార్ ఈక్వల్ టు 560 by 8, 8 7 56, 70 kmph. 70 kmph అవుతుంది కార్ యొక్క స్పీడ్ అనేది. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద బైక్ ఈజ్ 5/7 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్. చూడండి, స్పీడ్ ఆఫ్ బైక్ ఈక్వల్ టు 5/7 ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది కార్. 5/7 ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది కార్ అంటే 70 ఉందండి, డినామినేటర్ 7 ఉంది. మల్టిప్లై చేస్తే, డివైడ్ చేస్తే 10 వస్తుందండి. 10 5 50 kmph. 50 kmph అంటే బైక్ యొక్క స్పీడ్ వచ్చి 50 km/h. అయితే బైక్ యొక్క రేషియో ట్రైన్ యొక్క స్పీడ్ రేషియో 5:9 అండి. జాగ్రత్త చూడండి, 5:9. బైక్ యొక్క స్పీడ్ 50 ఉంది. 9 అంటే మనం దీన్ని 50:90 కింద రాసుకోవచ్చు కదండి. డైరెక్ట్ గా 50:90, 5:9 50:90 అని రాసుకోవచ్చండి. బైక్ యొక్క స్పీడ్ వచ్చి 50 అంటే డైరెక్ట్ గా ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చి 90 అనుకోవచ్చండి. ట్రైన్ యొక్క స్పీడ్ 90 అయితే 90 kmph అయితే అదే దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ 5 hours. 5 గంటల్లో ఆ ట్రైన్ ఎంత దూరం వెళ్తుందంటే 90 into 5 అంటే 450 అండి. 450 కిలోమీటర్స్ వెళ్తుంది. 450 కిలోమీటర్స్ వెళ్తుందండి. 58th క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 450 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ A and B. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ A and B is 240 కిలోమీటర్స్. A, B అని 2 స్టేషన్స్ ఉన్నాయండి. దాని మధ్య దూరం వచ్చేసి 240 కిలోమీటర్స్. 240 కిలోమీటర్స్ అయితే ఇట్ టేక్స్ 2 hours ఫర్ ద 2 cars L and M to cross each other if they are starting respectively from A and B at the same time towards each other. Towards each other అంటే ఏంటండి, ఒకటేమో L అనే కార్ A నుంచి, W అనే కార్ B నుంచి స్టార్ట్ అయ్యి ఒకదాని ఒకటి ఫేస్ చేస్తా ఆపోజిట్ లో వస్తున్నాయండి. ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి అంటే ఏంటండి, జాగ్రత్త చూడండి. ఎల్ అనే ట్రైన్ ఏ దగ్గర, డబ్ల్యూ అనే ట్రైన్ బి దగ్గర స్టార్ట్ అయ్యి రెండు ఇట్లా ఒకే టైం స్టార్ట్ అయ్యి రెండు ఇట్లా ఆపోజిట్ లో క్రాస్ అవుతున్నాయండి. అలా 240 కిలోమీటర్స్ ప్రయాణించి 2 గంటల్లో క్రాస్ అవుతాయి. అంటే వాటి మధ్య ఒక రిలేటివ్ స్పీడ్ అనేది యాడ్ అవుతుందండి. ఎందుకంటే ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి వాటి మధ్య ఒక రిలేటివ్ స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. స్పీడ్ ఆఫ్ కార్ L ప్లస్ స్పీడ్ ఆఫ్ కార్ W ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క స్పీడ్ అండి. ఆ రెండింటి యొక్క స్పీడ్ అదే స్పీడ్ తో రిలేటివ్ స్పీడ్ రెండు ఆపోజిట్ లో వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్స్ ని యాడ్ చేసామండి. అవి 2 గంటలు టైం తీసుకున్నాయి. ఎంత డిస్టెన్స్ కవర్ చేయడానికి? 240. అంటే అవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయంటే
డబ్ల్యూ కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత దూరం ప్రయాణిస్తుందండి, ఏ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత దూరం ప్రయాణిస్తుంది, ఇక్కడ మీట్ అయ్యాయి కాబట్టి రెండు ఒకటేమో ఇటు నుంచి ఒకటేమో ఇటు నుంచి వస్తుంది కాబట్టి మధ్యలో మీట్ అయ్యి అంటే రెండు కలిసి 240 కిలోమీటర్స్ ప్రయాణించాయి, రెండు కలిసి 240 కిలోమీటర్స్ ప్రయాణించాయి. సో ఈక్వేషన్ వచ్చి వాటి మధ్య ఉన్న రిలేటివ్ స్పీడ్ అండి ఇంటూ టైం టేకెన్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్. అయితే జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఏమని అడిగాడు, ఫర్దర్ ఇట్ టేక్స్ 8 hours ఫర్ ఎల్ టు ఓవర్లాప్ డబ్ల్యూ ఇఫ్ బోత్ స్టార్ట్ అట్ ద సేమ్ టైం ఫ్రమ్ ఏ అండ్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. జాగ్రత్త చూడండి, ఈ కేసులో ఏమవుతుందంటే ఎల్ అనే కారు ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, డబ్ల్యూ అనే కార్ బి నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి అంటే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ 240 అండి. ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి అంటే వాటి యొక్క రిలేటివ్ స్పీడ్స్ ని మనం సపరేట్ చేయాలి. అయితే రిలేటివ్ స్పీడ్స్ సపరేట్ చేయాలంటే ఇప్పుడు స్పీడ్ డబ్ల్యూ నుంచి స్పీడ్ ఎల్ తీయాలా, స్పీడ్ ఎల్ నుంచి స్పీడ్ డబ్ల్యూ తీయాలంటే జాగ్రత్త వినండి. వెనకాల ఉన్న కారు ముందు ఉన్న కార్ని ఓవర్టేక్ చేస్తుందంటే మరి అప్పుడు వెనకాల ఉన్న కార్ స్పీడ్ ఎక్కువ ఉంటుందా, ముందున్న కార్ స్పీడ్ ఎక్కువ ఉంటుందండి? వెనకాల ఉన్న కార్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. వెనకాల ఉన్న పాయింట్ ఏంటండి, ఏ అనే పాయింట్. అక్కడి నుంచి ఏ కార్ స్టార్ట్ అవుతుంది, ఎల్ అనే కార్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎస్ఎల్ మైనస్ ఎస్డబ్ల్యూ మైనస్ ఎందుకు చేసామండి, రిలేటివ్ స్పీడ్ రెండు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ మనం మైనస్ చేయండి. ఎస్ఎల్ మైనస్ ఎస్డబ్ల్యూ ఎన్ని గంటలు తీసుకున్నాయండి, 8 hours తీసుకున్నాయి. వాటి మధ్య దూరం ఎంతండి, 240 కిలోమీటర్స్. వాటి మధ్య దూరం వచ్చేసి 240 కిలోమీటర్స్. అయితే ఏమని అడిగండి, ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఎల్ అనే కార్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగాడు. జాగ్రత్త చూడండి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎల్ ఒక స్పీడ్ వస్తుందండి. 2 ఉందండి, 2 12 120 అండి, 8 3 24 అండి, 30. జాగ్రత్త చూడండి, మైనస్ ప్లస్ ఉంది, రెండింటిని యాడ్ చేయండి. 2 times ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఎల్ కార్ ఈక్వల్ టు యాడ్ చేసి ఎంత ఉందో 150, 120 plus 30 150, 120 plus 30 150. సో స్పీడ్ ఆఫ్ ది కార్ ఎల్ ఈక్వల్ టు 75 kilometers per hour, 75 kmph. ఓకే, జాగ్రత్త చూడండి, 75 kmph ఏ ఆప్షన్ ఉందండి, ఆప్షన్ 3 75 kmph is the correct answer. ఆప్షన్ 3 అండి. 75 km/h వేగంతో కారు ఎల్ అనేది ప్రయాణిస్తుంది. ఓకే అండి, క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి. మీరు పెట్టిన ఆప్షన్ ఇక్కడ నేను చెప్పే ఆప్షన్ టాలీ అవుతాయని జాగ్రత్త గమనించుకోండి. 16th క్వశ్చన్ చూడండి. an employee will be late by 12 minutes to his office if he ride the bike at a speed of 40 km/h. ఒక ఎంప్లాయీ 40 km/h వేగంతో వెళ్తే తన ఆఫీస్ కి 12 నిమిషాలు ఆలస్యంగా వెళ్తాడు. అదే ఒకవేళ he will be on time కరెక్ట్ టైం కి ఆఫీస్కి వెళ్తాడండి. ఎప్పుడు బైక్ అనేది 50 km/h వేగంతో వెళ్తే. అంటే ఏంటంటే జాగ్రత్త చూడండి, ఇప్పుడు అతను ఆఫీస్ కి వెళ్లే టైం టీ అయితే టీ అవర్స్ లో ఆఫీస్ కి వెళ్తాడు అనుకుంటే జాగ్రత్త చూడండి. సపోజ్ మొత్తం డిస్టెన్స్ డి అయితే డి అంటే డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం అండి. జాగ్రత్త చూడండి, 40 kilometers 50 km/h స్పీడ్ తో టీ అనే టైంలో డి అనే డిస్టెన్స్ కవర్ చేస్తాడు. అంటే కరెక్ట్ గా టీ అవర్స్ టైం తీసుకుంటాడు. 50 km/h ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్. అదే డిస్టెన్స్ ట్రావెల్ చేసి 40 km/h స్పీడ్ తగ్గించి వెళ్తే తను 12 నిమిషాలు ఆలస్యం వెళ్తాడంటే టీ ప్లస్ ఆలస్యం అంటే ఎక్కువ టైం తీసుకుంటాడు కదండి. టీ ప్లస్ ఇక్కడ టీ మనం హవర్స్ లో తీసుకున్నామండి, 12 minutes లో ఉంది. మినిట్స్ ని కూడా హవర్స్ లో మార్చాలంటే 12/60 అని రాస్తాం. అయితే ఏమని అడిగాడు, ద డిస్టెన్స్ ఆఫీస్ ఫ్రమ్ ద హౌస్ నుంచి ఆఫీస్ కి ఎంత దూరం అని అడిగాడు. అంటే మనకి డిస్టెన్స్ అడిగాడండి. టైం చూడండి, టైం ఈక్వల్ టు d/50 d/50 ఇక్కడ పెట్టండి. 14 మల్టిప్లై చేయండి, 14 మల్టిప్లై చేస్తే 4/5d ప్లస్ 4 into 12/6 ఈక్వల్ టు d. 4/5d అటు తీసుకెళ్తే 1/5d అవుతుందండి. 1/5d ఈక్వల్ టు 4 అంటే 2/3 into 12 3 4s అండి, 3 4s 12. d ఈక్వల్ టు 5 2s 10 అండి, ఇంటూ 4 అంటే 40 kilometers. 40 kilometers దూరం ఉందండి. ఆఫీస్ నుంచి ఇంటికి 40 kilometers దూరం ఉందండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 60th క్వశ్చన్ కండి ఆప్షన్ 4 40 kilometers ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్త చూడండి, 40 kilometers వచ్చింది. క్వశ్చన్ నంబర్ 60. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్త గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చాయండి. స్టేట్మెంట్ కంక్లూజన్ జాగ్రత్త చూడండి. As it stands today, some Indian sports are not what they were once.
India had significant victories in football and hockey earlier. India has significant victories in football and hockey earlier. Conclusions ఏంటండి? Presently we have no good players in football and hockey in our country. దానికి అర్థం అదా అండి. జాగ్రత్త చూడండి, మనకి పాస్ట్ లో ఎర్లీగా మనకి ఫుట్బాల్ అండ్ హాకీలో మంచి ప్రైజెస్ వచ్చాయి అంటే దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి మంచి ప్లేయర్స్ లేరు అని కాదండి. అసలు ఆ ప్లేయర్స్ గురించి ఏమైనా మాట్లాడారండి? ఏం మాట్లాడలేదండి. కంక్లూజన్ 1 అనేది తప్పు. జాగ్రత్త చూడండి, ఇండియా లాస్ట్ మెనీ ఫుట్బాల్ అండ్ హాకీ మ్యాచెస్ ఇన్ రీసెంట్ ఇయర్స్. చూడండి, అప్పట్లో చాలా విక్టరీస్ వచ్చాయి అంటే అర్థం ఏంటంటే ఇప్పట్లో మనకి అంత గెలుపులు లేవు అని. అప్పట్లో మనం చాలా మ్యాచ్లు గెలిచామంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ మనం సరిగ్గా గేమ్ గెలవట్లేదని అర్థం అండి. జాగ్రత్త చూడండి, ఆప్షన్ కంక్లూజన్ 2 మన టాలీ అవుతుంది. కంక్లూజన్ 2 అంటే ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 2 అంటే 61 కి వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 2 అనేది ఫాలో అండి. తర్వాత 62nd క్వశ్చన్ చూడండి, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్స్. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్స్ అంటే బొమ్మ ఎలా గీస్తాం జాగ్రత్త చూడండి. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్స్ అంటే అర్థం అన్ని రెక్టాంగిల్స్ పారలోగ్రామ్స్ అని అర్థం. 5 కింద కంక్లూజన్ అండి. నో పారలోగ్రామ్ ఈజ్ ఎ రెక్టాంగిల్. జాగ్రత్త గమనించండి, సమ్ పారలోగ్రామ్స్ ఆర్ రెక్టాంగిల్స్ అయ్యి, సమ్ పారలోగ్రామ్స్ ఆర్ రెక్టాంగిల్స్ అయ్యి కానీ నో పారలోగ్రామ్ ఈజ్ ఎ రెక్టాంగిల్ అంటే ఆప్షన్ తప్పండి. ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ రెక్టాంగిల్స్. జాగ్రత్త చూడండి, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్స్ అని అడగండి, ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ రెక్టాంగిల్స్ అని అనలేదండి. సో ఆప్షన్ 2 కూడా తప్పు. ఆప్షన్ 2 కూడా తప్పు. మనకి ఏమొస్తుందండి, నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2. ఆప్షన్ 3 నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చండి, ఏ అండ్ బి ద ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ పి అండ్ క్యూ. జాగ్రత్త చూడండి, మనకు ఒక సర్కిల్ ఇచ్చండి, సర్కిల్ లో ఏం చేశాడండి, డయామీటర్ గీసామండి. ఏ అండ్ బి అనేది వాటి యొక్క ఎక్స్ట్రీమ్స్ అన్నాడండి, ఏబి అనేది వాటి యొక్క ఎక్స్ట్రీమ్స్ అన్నాడు. ఎక్స్ట్రీమ్స్ అంటే జాగ్రత్త చూడండి, పి అండ్ క్యూ ఆర్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ద సర్కిల్. జాగ్రత్త చూడండి, ఇన్ సర్కిల్ అంటే ఏ పి బి క్యూ ఈజ్ ఏ క్వాడ్రిలేటర్ అన్నాడు. అంటే ఎక్కడైనా 2 పాయింట్లు తీసుకోండి, ఎక్కడైనా 2 పాయింట్లు తీసుకొని దీన్ని పిక్యూ అనండి. అయితే ఏపీక్యూబి అనేది ఒక క్వాడ్రిలేటర్ అన్నాడు. అయితే మనకి 2 కంక్లూజన్స్ ఇచ్చాయండి. ఆ 2 కంక్లూజన్స్ లో ఏది కరెక్ట్ అని చెప్పి అడిగాడు. జాగ్రత్త చూడండి, జాగ్రత్త గమనించండి, మనకి సెమీ సర్కిల్లో ఎక్కడి నుంచైనా డయామీటర్ నుంచి ఏ పాయింట్ కైనా సరే మనం ఒక ట్రయాంగిల్ గీస్తే, ఏ పాయింట్ కైనా సరే మనం ట్రయాంగిల్ ఇస్తే అది ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అయితే ఇది చూడండి, ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి, ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఏక్యూబి 90 డిగ్రీస్ అండి, ఏపీబి 90 డిగ్రీస్ అంటే 2 90 డిగ్రీస్ అండి. సో ఆ కంక్లూజన్ 1 అనేది టాలీ అవుతుంది. కంక్లూజన్ 2 చూడండి, జాగ్రత్త చూడండి, ఇలా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయండి, 2 ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న వర్టిసెస్ ఈ 2 యాంగిల్స్ ఎట్లా అవుతాయండి, యాంగిల్స్ సేమ్ అవుతాయి. చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ 2 యాంగిల్స్ సేమ్ అంటే మనకి 2 యాంగిల్స్ 90 అంటే ఈ యాంగిల్ కూడా సేమ్ అవుతుంది. ఈ యాంగిల్ కూడా సేమ్ అవుతుంది. మన క్వశ్చన్ ఏమడిగండి, పిఏక్యూ యాంగిల్ ఎంత అవుతుందో క్యూబిపి యాంగిల్ కూడా అంతే అవుతుంది. సో కంక్లూజన్ 2 కూడా టాలీ అయింది. కంక్లూజన్ 1 కంక్లూజన్ 2 రెండు టాలీ అయితే ఆప్షన్ ఏంటండి, బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలో అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండి 63 క్వశ్చన్ కి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి. ఇఫ్ ఏ టవర్ ఇస్ ఏ షేప్ ఆఫ్ సిలిండర్, 64th క్వశ్చన్ చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. ఇఫ్ ఏ టవర్ ఇస్ ప్లేస్ ఆఫ్ ఏ సిలిండర్, టవర్ అనేది సిలిండర్ షేప్ లో ఉంది. అయితే సర్మౌంటెడ్ బై అన్ ఇన్వర్టెడ్ కోన్. ఇన్వర్టెడ్ కోన్ అంటే ఎలా ఉంటుందండి, కోన్ అంటే మనకి ఇలా ఉంటుంది, ఇన్వర్టెడ్ కోన్ అంటే ఇప్పుడు కోన్ ఐస్ క్రీమ్ అంటే చూస్తాం కదండి, కోన్ ఈ షేప్ లో ఉంటుంది. ఇన్వర్టెడ్ కోన్ అంటే ఎలా ఉందండి, ఇన్వర్టెడ్ కోన్ అంటే ఇలా ఉంది, అలా ఉండి షేప్ ఆఫ్ సిలిండర్ సర్మౌంటెడ్ బై దన్ ఇన్వర్టెడ్ కోన్. అంటే సర్మౌంటెడ్ అంటే సిలిండర్ పైన కోన్ పెట్టుందని అర్థం. అంటే షేప్ ఇలా ఉందండి. ఉంటే ఆఫ్ సేమ్ బేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, if the radius and the height of the cylinder are 2√6 and 14 meters respectively. అంటే చూడండి,
సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చాడండి, రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 2√6 మీటర్స్. హైట్ ఎంత ఇచ్చాడండి, హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈక్వల్ టు 14 మీటర్స్. అయితే హైట్ ఆఫ్ ది కోన్ 5 మీటర్స్ ఇచ్చాడండి, హైట్ ఆఫ్ ది కోన్ అనేది 5 మీటర్స్ ఇచ్చాడు, 5 మీటర్స్ ఇచ్చాడండి. అయితే దెన్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టవర్, అంటే ఈ మొత్తం టవర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి, మనకి దీని హైట్ ఇచ్చాయండి, దీని యొక్క రేడియసే సిలిండర్ యొక్క రేడియసే, సిలిండర్ యొక్క బేస్ రేడియసే కోన్ యొక్క బేస్ రేడియస్ అవుతుంది. అయితే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా, కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి πr/l, సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2πr/h, 2πr/h అనేది లాటరల్ సర్ఫేస్ ఏరియా అండి. మనకి టోటల్ లాటరల్ సర్ఫేస్ ఏరియా జాగ్రత్త చూడండి, ఆర్ సేమ్ అండి, పై సేమ్, πr బయటికి తీయండి, πr అంటే l ప్లస్ 2h, l ప్లస్ 2h. l అంటే ఏంటంటే స్లాంట్ హైట్, స్లాంట్ హైట్ l ఎలా వస్తుందండి, కోన్ చూడండి, కోన్ లో హైట్ ఎంత ఇచ్చాడండి 5 మీటర్స్ ఇచ్చాడు, బేస్ ఎంత ఇచ్చాడండి, బేస్ వాల్యూ ఎంత ఇచ్చాడు 2√6 ఇచ్చాడు, 2√6 ఇచ్చాడు. హైట్ 5 అండి, బేస్ వచ్చేసి 2√3. స్లాంట్ హైట్ ఎట్లా కనుక్కుంటాం అంటే, స్లాంట్ హైట్ అంటే 5² ప్లస్ 2√6 హోల్ స్క్వేర్, హోల్ రూట్ కడితే స్లాంట్ హైట్ వస్తుంది, స్లాంట్ హైట్ వస్తుంది. జాగ్రత్త చూడండి, √5 25 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 అండి, ప్లస్ 2√6 స్క్వేర్, 2 స్క్వేర్ 4, √6 స్క్వేర్ అంటే 6, 6 4s are 24. మొత్తానికి రూట్ కట్టండి, అయితే ఏమవుతుందండి √49, √49 అంటే 7, అంటే స్లాంట్ హైట్ l ఈక్వల్ టు 7, స్లాంట్ హైట్ l ఈక్వల్ టు 7. హెచ్ ఎంత అండి, హెచ్ అంటే హైట్ ఆఫ్ సిలిండర్ 14 ఇచ్చాడు, పై అంటే 22/7, ఆర్ అంటే ఎంత అండి 2√6, 2√6. స్లాంట్ హైట్ అంటే 7 అండి, హెచ్ అంటే ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు, అంటే 2 టైమ్స్ ఆఫ్ 14, 2 టైమ్స్ ఆఫ్ 14. జాగ్రత్త చూడండి, సొల్యూషన్ ఎలా చేస్తాం జాగ్రత్త చూడండి. స్లాంట్ హైట్ 7 కనుక్కున్నాం కదండి, ఓకే. జాగ్రత్త చూడండి, 7 మొత్తానికి కామన్ చేయండి, ఇక్కడ 14 ని 2 into 7 అని రాస్తే 2 into 7 రాయించండి, అయితే 4 into 7 అవుతుంది. 4 into 7 plus 7 అంటే 5 into 7 అవుతుంది, 5 into 7 అవుతుంది. 22/7 into 2√6 into 5 into 7, 5 into 7. జాగ్రత్త చూడండి, 7 క్యాన్సిల్ అండి, 7 క్యాన్సిల్, 2 5 ఎంత అండి 10 అవుతుంది. 10 into 22√6 అంటే 220√6, 220√6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 220√6 ఏ ఆప్షన్ ఉందండి, ఆప్షన్ 2. 64th క్వశ్చన్ కి ఆప్షన్ 2, 220√6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద పార్ట్ అబౌవ్ ద కోన్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్ లుక్స్ లైక్ హెమిస్పియర్. అంటే ఏంటంటే ఒక కోన్ ఉందండి, ఆ కోన్ పైన ఐస్ క్రీమ్ పెట్టారు, ఐస్ క్రీమ్ అనేది హెమిస్పియర్ షేప్ లో ఉంది. హెమిస్పియర్ అంటే స్పియర్ లో సగభాగం ఉన్నట్టుగా ఉందండి. అయితే జాగ్రత్త చూడండి, ఇఫ్ ద హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ద కోన్, హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ద కోన్, జాగ్రత్త చూడండి, కోన్ ఉందండి, కోన్ యొక్క పైన ఐస్ క్రీమ్ హెమిస్పియర్ లో ఉంది. అయితే హైట్ ఆఫ్ ది కోన్ వచ్చేసి ఎంత ఇచ్చాయండి 13 సెంటీమీటర్స్ ఇచ్చాయండి, అన్ని సెంటీమీటర్స్ లో ఉన్నాయి. జాగ్రత్త చూడండి, రేడియస్ ఆఫ్ ది కోన్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఉంది. అయితే వాల్యూమ్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ అడిగండి. జాగ్రత్త చూడండి, ఇప్పుడు కోన్ లో ఐస్ క్రీమ్ పెట్టాయంటే పైన హెమిస్పియర్ లో ఉందంటే ఇక కింద కోన్ లో కూడా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అండి, కోన్ లో కూడా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా. అయితే ఐస్ క్రీమ్ యొక్క వాల్యూమ్ అడిగాడు, అంటే ఈ కోన్ లో ఉన్న ఐస్ క్రీమ్ ప్లస్ పైన హెమిస్పియర్ ఐస్ క్రీమ్, హెమిస్పియర్ షేప్ లో ఐస్ క్రీమ్, మొత్తం వాల్యూమ్ కనుక్కోవాలండి, మొత్తం వాల్యూమ్ కనుక్కోవాలి. జాగ్రత్త చూడండి, హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ ఎంత అండి 2/3 πr³ 2/3 πr³ ప్లస్ కోన్ యొక్క వాల్యూమ్ ఎంత అండి 1/3 πr²h. జాగ్రత్త చూడండి, పై ఆర్ రెండు సేమ్ అండి దీనికి, ఎందుకంటే కోన్ యొక్క రేడియస్ వచ్చేసి హెమిస్పియర్ యొక్క రేడియస్ అవుతుంది. జాగ్రత్త చూడండి, πr²/3 కామన్ ఇచ్చండి. అయితే 2r ప్లస్ r² తీసామండి, 2r ప్లస్ h అవుతుంది, 2r ప్లస్ h. జాగ్రత్త చూడండి, r వాల్యూ ఎంత అండి 4, h వాల్యూ ఎంత అండి 13. 22/7 ఇంటూ r అంటే 4 అండి, 4² 4 into 4 మల్టిప్లై చేయొద్దండి, మనకి ఇక్కడ క్యాన్సిల్ అయితే అవసరం అవుతుంది. డివైడెడ్ బై 3 ఇంటూ 2 into 4 ఎంత అండి 2 into 4 8, 8 ప్లస్ హైట్ ఎంత అండి 13, 13 ప్లస్ 8 ఎంత అండి 21, 13 ప్లస్ 8 అంటే 21.
జాగ్రత్త డినామినేటర్ గమనించండి. 7 3 21 క్యాన్సిల్ అయిపోయింది. జాగ్రత్త చూడండి, 7 3 21 క్యాన్సిల్ అయిపోయి 22 into 16 22 into 16. జాగ్రత్త చూస్తే ఇది 11 into 32 కింద రాసుకోవచ్చండి. 11 into 32 11 తో మల్టిప్లై చేయడం ఈజీ కదండి. 11 తో మల్టిప్లై చేస్తే 32 ని 352 వస్తుంది. 352 ఆప్షన్ 3 352 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 352 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 65th క్వశ్చన్ కండి 352 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత క్వశ్చన్ చదవండి. ఫ్రమ్ ద వుడ్ క్యూబ్, ఒక వుడ్ క్యూబ్ ఉందండి, దాని యొక్క ఎడ్జ్ వచ్చి 14 సెంటీమీటర్స్. క్యూబ్ యొక్క ఎడ్జ్ అంటే క్యూబ్ యొక్క సైడ్ అంటే క్యూబ్ యొక్క ఎడ్జ్ అంట క్యూబ్ యొక్క సైడ్ అన్న సేమ్ అండి. ఎడ్జ్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ అయితే ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ మాక్సిమం వాల్యూమ్ ఈజ్ కార్వ్డ్ అవుట్. అంటే ఏంటి జాగ్రత్త చూడండి, ఒక క్యూబ్ ఉందండి, ఒక క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ లో నుంచి మనం క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత ఇచ్చాండి, క్యూబ్ యొక్క ఎడ్జ్ వచ్చేసి 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆ క్యూబ్ నుంచి మనం ఒక రైట్ సర్క్యులర్ కోన్ ని మాక్సిమం వాల్యూమ్ అంటే ఈ క్యూబ్ లో కరెక్ట్ గా పట్టే ఒక రైట్ సర్క్యులర్ కోన్ అంత వాల్యూమ్ ని మనం బయటకు తీసామండి. బయటకు తీసిన తర్వాత ద వాల్యూమ్ ఆఫ్ ద రిమూవ్డ్ పోర్షన్ ఈజ్ వి. ద వాల్యూమ్ ఆఫ్ ద రిమూవ్డ్ పోర్షన్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ వి. అంటే రిమూవ్డ్ పోర్షన్ అంటే ఏంటండి, రిమూవ్డ్ పోర్షన్ అంటే కార్వ్డ్ అవుట్ అంటే ఈ కోన్ యొక్క వాల్యూమ్ కదండి. రిమూవ్డ్ పోర్షన్ ఆఫ్ ద క్యూబ్ అంటే మనం ఏం రిమూవ్ చేసామండి, మాక్సిమం గా ఆ క్యూబ్ లోపల మాక్సిమం పట్టే కోన్ యొక్క వాల్యూమ్ ని బయటకు తీసాం. అది వి అయితే 3v ఎంత అని అడిగాడు. జాగ్రత్త చూడండి, కోన్ యొక్క వాల్యూమ్ ఎంత అండి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. జాగ్రత్త చూడండి, ఇప్పుడు దీని లోపల ఇట్లా కోన్ ఇలా ఉందనుకోండి, దీని యొక్క హైట్ వచ్చి స్క్వేర్ యొక్క సైడ్ కి సేమ్ అవుతుంది. దీని యొక్క హైట్ వచ్చి స్క్వేర్ యొక్క సైడ్ కి ఈక్వల్ అవుతుంది. అయితే హైట్ వచ్చేసి ఎంత అండి 14 సెంటీమీటర్స్ అవుతుంది. కానీ రేడియస్ చూడండి, రేడియస్ అంటే స్క్వేర్ యొక్క సైడ్ లో సగం కదండి, మరి సగం అంటే ఎంత అండి 14 లో సగం అంటే ఎంత అండి 7. ఇది వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అండి. కానీ మనకి 3v అడిగాడు. కానీ మనకి రిమూవ్డ్ పోర్షన్ వాల్యూమ్ v అయితే 3v అడిగాడు. 3v అంటే ఇంటూ 3 చేస్తాం కదండి. 3v ఇంటూ 3 చేస్తే పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. పై అంటే 22/7, ఆర్ అంటే ఎంత అండి 7 స్క్వేర్ అంటే 7 into 7 అని రాస్తాం. హెచ్ అంటే ఎంత అండి 14. మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందండి. జాగ్రత్త చూడండి ఎలా చేస్తాము. 7 క్యాన్సిల్ చేసామండి. 7 4 యూనిట్ స్పేస్ ఎంత అండి 8 2 22 ఉందండి. యూనిట్ స్పేస్ ఎంత అండి 6 యూనిట్ స్పేస్ లో ఉండి ఏ ఆప్షన్ ఉందో అదే మన ఆన్సర్ అండి. ఇలాంటి వాటికి పూర్తిగా మల్టిప్లై చేస్తే టైం వేస్ట్ అవుతుందండి. యూనిట్ స్పేస్ 6 ఉండి ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సాలిడ్ మెటాలిక్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 3 inches అండ్ హైట్ 8 inches ఈజ్ మెల్ట్ చేశారంటే దాని వాల్యూమ్ ఎప్పుడు మారుతుందండి. జాగ్రత్త చూడండి. అయితే ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ అనుకోండి, సిలిండర్ యొక్క వాల్యూమ్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. మల్టిప్లై చేయండి, తర్వాత క్యాన్సిల్ అవుతుంది చూడొచ్చు. పై ఇంటూ ఆర్ అంటే ఎంతండి రేడియస్ 3, హైట్ 8. 3 అంటే 3 into 3 అండి. హైట్ ఎంత అండి హైట్ 8. వాల్యూమ్ వచ్చి ఇంతండి. అయితే ఏమైందంటే అండ్ రీకాస్టెడ్ ఇంటూ ఐడెంటికల్ హెమిస్పియర్ whose base is equal to the base of the center. బేసెస్ సేమ్ అంటే రేడియస్ సేమ్ అని అర్థం అండి. బేస్ ఏమంటే రేడియస్ సేమ్ అని అర్థం. రేడియస్ ఎంత అండి 3 inches. దెన్ ద నంబర్ ఆఫ్ హెమిస్పియర్స్ thus formed. హెమిస్పియర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, అదే వాల్యూమ్ తో మనం ఒకవేళ హెమిస్పియర్స్ అదే బేస్ రేడియస్ తో మనం ఏదైనా హెమిస్పియర్స్ ని ఫామ్ చేస్తే ఎన్ని హెమిస్పియర్స్ ఫామ్ అవుతాయని చెప్పి అడిగారు. జాగ్రత్త చూడండి. వాల్యూమ్ అయితే సేమ్ ఉంటుందండి. హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చి 2/3 పై ఆర్ క్యూబ్. ఈ వాల్యూమ్ డివైడ్ చేస్తే మనకి ఎన్ని అట్లాంటి వాల్యూస్ వచ్చాయని తెలుస్తుంది. జాగ్రత్త చూడండి. డివైడ్ చేస్తున్నాం, పై క్యాన్సిల్ అండి. ఆర్ అంటే ఆర్ వాల్యూ వచ్చేసి 3 అంటే 3 into 3 అని రాస్తామండి. ఇక్కడ డినామినేటర్ 3, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 2 3 ఇక్కడ 2 3 క్యాన్సిల్ అవుతాయండి. చివరికి వచ్చి 8/2 అంటే మొత్తం 4 అంటే 4 హెమిస్పియర్లు తయారు చేయొచ్చు. అంటే ఏంటంటే ఒక సిలిండర్ ని రేడియస్ 3 inches హైట్ 8 inches వచ్చేసి దాన్ని కరిగించి మనం అదే బేస్ రేడియస్ తో ఉన్న హెమిస్పియర్స్ ని తయారు చేస్తే మనకి అలాంటి హెమిస్పియర్స్ 4 తయారవుతాయి.
4 తయారవుతాయండి. అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చాలా జాగ్రత్త చూడండి. 4 వచ్చాయండి. ఆప్షన్ 2 67th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అండి. 67th క్వశ్చన్ కి ఆప్షన్ 2 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 68th క్వశ్చన్ చూడండి. 68 చూడండి. ఏ సాలిడ్ ఐరన్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 24 సెంటీమీటర్స్. అంటే ఏంటండి, ఒక క్యూబ్ ఇచ్చాయండి. ఆ క్యూబ్ యొక్క ఎడ్జ్ అనేది 24 అంటే దాని యొక్క సైడ్ కూడా 24 ఉంటుంది. 24 సెంటీమీటర్స్. 24 సెంటీమీటర్స్ అయితే is melted and recasted into the circular sheet of thickness 2 mm. The length and breadth of the sheet is in the ratio of 6:5. జాగ్రత్త చూడండి. ఇలాంటి 24 సెంటీమీటర్స్ ఎడ్జ్ ఉన్న క్యూబ్ ని మెల్ట్ చేసి రెక్టాంగులర్ షీట్ ఆఫ్ థిక్నెస్ ని తయారు చేసండి. థిక్నెస్ ఎంత అండి, 2 mm, 2 millimeter. లెంత్ బెర్త్ ఆఫ్ ద షీట్ ఆన్ ద రేషియో 6:5 అయితే లెంత్ ప్లస్ బెర్త్ వాల్యూ ఎంత, లెంత్ ప్లస్ బెర్త్ వాల్యూ ఎంత అని జాగ్రత్త చూడండి. దీన్ని కరిగించే దాన్ని తయారు చేసారంటే రెండింటి వాల్యూమ్ సేమ్ ఉంటుందండి. క్యూబ్ యొక్క వాల్యూమ్ వచ్చేసి ఏ క్యూబ్ అంటే 24 ఇంటూ 24 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు మనకి క్యూబాయిడ్. అక్కడ వచ్చేసి మనకి హాలో క్యూబాయిడ్ వస్తుందండి. జాగ్రత్త, రీకాస్ట్ సర్కిల్ షీట్ ఆఫ్ థిక్నెస్ అని చెప్పారండి. అయితే అదే వాల్యూమ్ ఉంటుంది కాబట్టి దాని యొక్క వాల్యూమ్ ఎంత అవుతుందండి, లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ విడ్త్ అవుతుంది. లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ విడ్త్ అంటే థిక్నెస్ అండి. లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ థిక్నెస్ ఎంత అండి, 2 mm. ఇక్కడ మనం అన్ని సెంటీమీటర్ రాసుకోవాలండి. మళ్ళీ మిల్లీమీటర్ సెంటీమీటర్ రాసుకోవాలంటే 2/10 సెంటీమీటర్. 2/10 సెంటీమీటర్ అని రాసుకుంటాం. అయితే ఏంటంటే లెంత్ బెర్త్ అనేది 6:5 రేషియోలో ఉన్నాయి. లెంత్ బెర్త్ అనేది 6:5 అంటే L/B = 6:5. L/B = 6:5 అంటే L ఎలా రాస్తామండి, L = 6/5 ఆఫ్ బెర్త్. 6/5 ఆఫ్ బెర్త్. జాగ్రత్త చూడండి. L వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, B వాల్యూ వస్తుంది. అదే విధంగా ఇక్కడ B వాల్యూ కనుక్కున్నంత తీసుకెళ్లి అక్కడ పెడితే L వాల్యూ వస్తుంది. జాగ్రత్త గమనించండి. మనకి 2 ఈక్వేషన్ ఉన్నాయి, 2 అన్నోన్స్ ఉన్నాయి. సాల్వ్ చేయొచ్చు ఈజీగా. L వాల్యూ = 6/5 ఇంటూ B. L వాల్యూ = 6/5 ఇంటూ B అంటే 6/5 B² ఇంటూ 2/10. జాగ్రత్త చూడండి. L = 6/5 ఇంటూ B² వచ్చిందండి 24. జాగ్రత్త చూడండి. 24 అంటే 6 2s are 12 అండి. 12 2s are 24 అంటే 2 ఇంటూ 24 ఇంటూ 24 కింద రాయొచ్చు. జాగ్రత్త చూడండి. ఈ 24 ఇంటూ 24 అంతే వచ్చండి. 5 ఇంటూ 10 50 అండి. 50 ఇంటూ 2 100 అంటే 24 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్. 24 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ ఈక్వల్ టు B². అప్పుడు B ఎంత అవుతుందండి, 24 ఇంటూ 10 అంటే B = 240 అవుతుంది. B = 240 అవుతుంది. B = 240 అయితే జాగ్రత్త గమనించండి. L వాల్యూ ఎంత అవుతుంది, 6/5 ఇంటూ 240. 240 ని మల్టిప్లై చేస్తే ఎంత అండి, డివైడ్ చేస్తే డివైడ్ బై 5 చేస్తే 5 4 4 20 48. 6 8s are ఎంత అండి, 48. 24 288. 288 ప్లస్ 240. 288 ప్లస్ 240 ఎంత అండి, 8 2 5 528. L ప్లస్ B = 528 అండి. L ప్లస్ B = 528 అంటే ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్ ప్లస్ బెర్త్ వచ్చి 528 అండి. ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 68 ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి. 528 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 69th క్వశ్చన్ చూడండి. ఏ వెండర్ సెల్స్ వెజిటేబుల్స్ ఎట్ 12% లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ఒక వెండర్ గాని తను వెజిటేబుల్స్ ని కాస్ట్ ప్రైస్ కన్నా 12% తక్కువ అమ్ముతున్నాడు. 12% తక్కువ అమ్ముతున్నాడు. బట్ మ్యానిపులేట్స్ ద వెయిట్ ఆఫ్ 800 grams యాజ్ 1 kg. అంటే ఏంటంటే కేజీ ఇస్తున్నట్టుగా చూపించి కేవలం 800 గ్రాములు మాత్రమే ఇస్తున్నాడు. అంటే ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. సపోజ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపాయలు అనుకుందాం అండి. 1000 రూపాయలు అనుకుందాం. అయితే ఒక్కొక్క కేజీ ఒక్కొక్క గ్రామ్ వచ్చి ఒక్కొక్క రూపీకి ఈక్వల్ అవుతుంది. మొత్తం ఎన్ని కేజీలు అండి, 1 కేజీ అంటే 1000 గ్రాములు. 1000 గ్రాములు అంటే గ్రామ్ వచ్చేసి రూపాయి కింద అనుకోవచ్చు అండి. జాగ్రత్తగా గమనించండి. 12 సెల్స్ 12% అంటే సెల్లింగ్ కాస్ట్ కి ఎంత అమ్ముతాడండి, 12% లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్ అమ్ముతాడు. అంటే జాగ్రత్త చూడండి. 12% 1000 లో 12% తక్కువ అమ్ముతాడంటే 0.88 ఇంటూ 1000. 0.88 ఇంటూ 1000 అంటే 880.
సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 880 అండి. కానీ కేవలం కేజీ అని చెప్పి 800 గ్రాములు మాత్రమే అమ్ముతున్నాడు. కేజీ అని చెప్పి 800 గ్రాములు మాత్రమే అమ్ముతున్నాడు. మరి 800 గ్రాములు మాత్రమే అమ్ముతున్నాడు అంటే మరి 800 గ్రాములకి పడ్డ కాస్ట్ ప్రైస్ ఎంత అండి? గ్రాముకి రూపాయి అయితే 800 గ్రాములకి 800 రూపాయలు పడ్డాయి. 800 రూపాయలు పడ్డాయి. అయితే మనకి ప్రాఫిట్ వచ్చిద్దా లాస్ వచ్చిద్దా అండి? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ఎప్పుడైనా సరే మనం ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందని చూడాలంటే కాస్ట్ ప్రైస్ తో మనం పోల్చుకుంటామండి. జాగ్రత్త చూడండి, డిఫరెన్స్ చేస్తే 80 అండి. 80 డివైడెడ్ బై 800, 80 డివైడెడ్ బై 800 ఇంటూ 100, 80 డివైడెడ్ బై 800 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. జాగ్రత్త చూడండి, క్యాన్సిల్ అయితే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 10% ప్రాఫిట్ వస్తుంది. 10% ప్రాఫిట్. ఆప్షన్ 1 69 క్వశ్చన్, ఆప్షన్ 1 10% ప్రాఫిట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10% ప్రాఫిట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 70 క్వశ్చన్ చూడండి, ఏ డీలర్ బాట్ అండ్ ఆర్టికల్ ఎట్ 400 రూపీస్. ఒక డీలర్ ఒక ఆర్టికల్ ని 400 రూపాయలు తీసుకొచ్చాయండి. 400 రూపాయలు తెచ్చిన తర్వాత హీ పేడ్ 40 రూపీస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. అంటే ఏంటంటే ఒక వస్తువుని 400 రూపాయలు కొన్నాడు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి 40 రూపాయలు ఖర్చు పెట్టాడు. అయితే ఏంటంటే ఇఫ్ ఈ సోల్డ్ ఇట్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ద కాస్ట్ ప్రైస్. తను కొన్న కాస్ట్ కన్నా 20% ఎక్కువకి అమ్మితే తనకి ఎన్ని రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు. ఎన్ని రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు. జాగ్రత్త చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అండి? కాస్ట్ ప్రైస్ ఎంత? ఫస్ట్ ఇనిషియల్ గా 400 రూపీస్ కాస్ట్ ప్రైస్ పడిందండి. కాస్ట్ ప్రైస్ వచ్చి 400 రూపీస్ పడింది. కానీ ట్రాన్స్పోర్ట్ కోసం 40 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడు. అంటే మొత్తం ఎంత అయిందండి? 440 రూపాయలు అయింది. తనకి పడ్డ ఛార్జ్ అనేది 440 రూపాయలు అండి. అయితే ఇఫ్ ఈ సోల్డ్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. ఎంత కొన్నాడండి? 400 రూపాయలు కొన్నాడండి. 400 రూపాయల కన్నా 20% ఎక్కువకి అంటే 1.2 టైమ్స్ ఆఫ్ 400 కి అమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? సెల్లింగ్ ప్రైస్ 1.2 టైమ్స్ ఆఫ్ 400. 1.2 అంటే 12 ఇంటూ 4 48 అంటే 480 రూపీస్ కి అమ్మాడు. 480 రూపీస్ కి అమ్మాడు. జాగ్రత్త చూడండి, 480 రూపీస్ కి అమ్మితే తనకి ఎంత శాతం ప్రాఫిట్ వచ్చింది అని అడిగారండి. ఎన్ని రూపాయలు ప్రాఫిట్ వచ్చిందని చెప్పి అడిగారండి. జాగ్రత్త చూడండి, తనకి మొత్తం పడ్డ ఖర్చు ఎంత అండి? మొత్తం పడ్డ ఖర్చు 440 రూపాయలు. ఎందుకంటే తను ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకున్నాడు. 40 రూపాయలు పెట్టాయండి. సో మొత్తం ఖర్చు వచ్చి 440 రూపాయలు అయింది. 440 రూపాయలు. ఆ మనిషికి పడ్డ ఖర్చు 440 రూపాయలు అండి. కానీ అతను ఎంత కమ్మాడండి? 480 రూపాయలు కమ్మాడు. 480 రూపాయలు కమ్మాడు. అంటే ఎంత ఎక్కువ కమ్మాడండి? 40 రూపాయలు ఎక్కువ కమ్మాడు. 40 రూపాయలు ఎక్కువ కమ్మాడు. అంటే ఎక్కువ కమ్మాడు ప్రాఫిట్ కన్నా లేదండి. సో ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹40. ఆప్షన్ 2 ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹40. 70th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఏ ప్రాఫిట్ ఆఫ్ ₹40. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. 71 అండి. ఏ టెలిఫోన్ ఈస్ సోల్డ్ ఫర్ ₹4,000 ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. జాగ్రత్త చూడండి, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4,000 అండి. లాస్ ఆఫ్ 10% అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 4,000 డివైడెడ్ బై 0.9. కాస్ట్ ప్రైస్ అంటే లాస్ కమ్మాడు అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుందండి. 10% లాస్ కమ్మాడు కాబట్టి డివైడెడ్ బై 0.9 చేయాలి. దెన్ ద ప్రైస్ ఎట్ విచ్ హీ మస్ట్ సోల్డ్ టు గెట్ ప్రాఫిట్ ఆఫ్ 17%. ఒకవేళ తనకి 17% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి? జాగ్రత్త చూడండి, ప్రాఫిట్ లాస్ అనేది మనం కాస్ట్ ప్రైస్ మీద చూసుకుంటామండి. 17% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 1.17 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవ్వాలి. కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 4,000 డివైడెడ్ బై 0.9. అంటే మనం ఎలా రాసుకుంటాం? 117 డివైడెడ్ బై 90 ఇంటూ 4,000. 117 డివైడెడ్ బై 90 ఇంటూ 4,000. జాగ్రత్త గమనించండి, 0 తీసేసామండి. 13 9s are 117. 13 9s are 117. 13 అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 13 into 4 అంటే 52 into 100 అంటే 5,200 రూపీస్ కమ్మితే తనకి 17% ప్రాఫిట్ వస్తుంది. 5,200 రూపీస్ కమ్మితే తనకి 17% ప్రాఫిట్ వస్తుంది. 71 క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 5,200. ఆప్షన్ 3 5,200. తర్వాత చూడండి 72 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్స్ టు 34,000 in 3 years అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కట్టారండి. 3 years కి 34,000 అయింది. 5 ఏళ్లకి 40,000 అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. జాగ్రత్త చూడండి, అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ R బై
ఆర్ ఇంటూ టీ బై 100. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండి. జాగ్రత్త చూడండి, 34,000 అయిందండి, ఇంకోటేమో 40,000 అయింది. మనం డైరెక్ట్ గా డివైడ్ చేద్దామండి, జీరోస్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. ప్రిన్సిపల్ సేమ్ కాబట్టి ప్రిన్సిపల్ క్యాన్సిల్ అవుతుందండి. 100 ని యాడ్ చేస్తే డినామినేటర్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయండి. 100 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఒక టైం వచ్చేసి 3 years డివైడెడ్ బై 100 ప్లస్ ఆర్ ఒక టైం వచ్చేసి 5 years. జాగ్రత్త చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తున్నప్పుడు జాగ్రత్త చూడండి, 40 ఇంటూ 100 ప్లస్ 120 ఆర్ ఈక్వల్ టు 3400 ప్లస్ 125. 34 ఇంటూ 5 ఎంత అండి? 150 ప్లస్ 20. 150 ప్లస్ 20 అంటే 170 ఆర్. జాగ్రత్త చూడండి, 120 ఆర్ తీసుకెళ్తే ఎంత అవుతుందండి మనకి? 50 ఆర్. 50 ఆర్ ఈక్వల్ టు 4000 మైనస్ 3400 అంటే 600. అప్పుడు ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 12% అవుతుంది. జాగ్రత్త చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% అవుతుందండి. ఆప్షన్ 4 12% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 72 క్వశ్చన్ కి ఆప్షన్ 4 12% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 73rd క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ రూపీస్ x at a rate of interest 20% compounded annually for 4 years. అంటే ఏంటంటే x అనే అమౌంట్ ని 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి 4 సంవత్సరాలకి ఇచ్చాడు. ఇస్తే ఎంత అవుతుందండి మొత్తం అమౌంట్? 62,208 అయితే దెన్ x ఈక్వల్ టు ఎంత? x అంటే ఏంటండి మన ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. జాగ్రత్త చూడండి, ప్రిన్సిపల్ ఎంత అని అడిగాడు. జాగ్రత్త చూడండి, అమౌంట్ ఎంత అయిందండి మనకి? సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అంటే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 20/100. ఎన్ని సంవత్సరాలు కండి? పవర్ 4 years కాబట్టి బై 4. సో ఈక్వల్ టు p ఈక్వల్ టు 1/5. 20/100 అంటే 1/5. 1 ప్లస్ 1/5 అంటే 6/5 హోల్ పవర్ 4. 62208. అయితే ప్రిన్సిపల్ వాల్యూ ఈక్వల్ టు ఎంత అనేది? జాగ్రత్త చూడండి, 62208 ఇంటూ 36 divided by 25 into 25 equal to p. సాల్వ్ చేస్తే p ఈక్వల్ టు 30,000 వస్తుంది. p ఈక్వల్ టు 30,000 వస్తుంది. సో ఆప్షన్ 1 30,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 73 లో ఆప్షన్ 1 30,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్త చూడండి, 74th క్వశ్చన్ చూడండి. 74 చూడండి, ఏ మ్యాన్ బారోస్ 5,000 రూపీస్ బారో చేస్తాడు. అంటే అప్పు తీసుకున్నాడండి, 5,000 అప్పు తీసుకున్నాడండి 2 years కి at the rate of interest of 16% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి. అయితే ఏమవుతుందండి, at the end of first year he pays 500 రూపీస్ వెనక్కి కట్టేశాడు. 500 రూపీస్ వెనక్కి కట్టాయండి. అయితే నెక్స్ట్ ఇయర్ కి ద అమౌంట్ he should pay at the end of the second year కి తను ఎంత పే చేయాలని అడిగారండి. జాగ్రత్త చూడండి, 5,000 రూపీస్ కట్టారండి. 5,000 రూపీస్ కి టైం పీరియడ్ 2 years కండి. కాంపౌండింగ్ ఇయర్లీ 16% అంటే జాగ్రత్త వినండి, ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 16% అంటే 2 జీరోస్ పోతాయండి 5,000 లో. 16 into 5 అంటే ఎంత అండి? 80. అంటే 800 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ చివరికల్లా మొత్తం 5,800 రూపీస్ కట్టాలండి. కానీ ఈ 5,800 రూపీస్ తను 500 రూపాయలు పే బ్యాక్ చేశాడు. 5,800 లో నుంచి 500 వెనక్కి తీస్తే 5,300 రూపీస్ మిగులుతుంది. అయితే సెకండ్ ఇయర్ కూడా 16% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాయండి. సెకండ్ ఇయర్ కి ఎంత అవుతుందంటే జాగ్రత్త చూడండి, సెకండ్ ఇయర్ కంటే మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పే చేయాలి కదండి 16%. అంటే 16% ఆఫ్ 53,000 అంటే 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 16 into 53 జాగ్రత్త చూడండి, 800 ప్లస్ 848 ప్లస్ 5,000 అసలు ప్లస్ వడ్డీ 2 కట్టాలి కదండి. 848 ప్లస్ 5,300 అంటే 8,416 6,148 రూపీస్ 6,148 రూపీస్ పే చేయాలండి సెకండ్ ఇయర్ కి. ఎప్పుడండి? ఫస్ట్ ఇయర్ 500 రూపాయలు వెనక్కి పే చేస్తే సెకండ్ ఇయర్ మొత్తం కలిపి 6,148 రూపాయలు పే చేయాలి. 6,148 రూపాయలు పే చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్త చూడండి, సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఈక్వల్ టు అని చెప్పి మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ వాల్యూ ఇచ్చాయండి. అయితే వాటికి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్పి అడిగారు. జాగ్రత్త చూడండి, 2x
2x minus 3y plus 4 equal to 0. 2x minus 3y plus 4 equal to 0. Second equation వచ్చేసి 3x minus 2y minus 4 equal to 0. Minus 4 equal to 0. అయితే జాగ్రత్త గమనించండి. జాగ్రత్త చూడండి. 2x minus 3y equal to minus 4. 3x minus 2y equal to 4. జాగ్రత్త గమనించండి. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందండి 5x మైనస్ 5y ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు y వస్తుంది. x ఈక్వల్ టు y వచ్చి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయంటే మనకి ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని కూడా అంటారండి. ఆప్షన్ 4 75th క్వశ్చన్ కి ఆప్షన్ 4 ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, లాస్ట్ క్వశ్చన్ కూడా అయిపోయిందండి. మనం ఇప్పుడు రీజనింగ్ అను మ్యాథ్స్ మీద మొత్తం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసామండి. హోప్ మీరందరూ మీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది బాగా రాశారని చెప్పి అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. థ్యాంక్ యూ.